Hello friends, this is Naveen. Welcome you all. NCERT Polity Class 6 Chapter 2 ఇది. Okay, Chapter 2 Diversity and Discrimination. Okay, Diversity and Discrimination. So మనం ఆల్రెడీ Chapter 1 లో డైవర్సిటీ కోసం తెలుసుకున్నాం. డైవర్సిటీ అంటే ఏంటి, ఎలా ఉంటుందని. అండ్ ఈ లెసన్ లో మనం డిస్క్రిమినేషన్ కోసం కూడా తెలుసుకుంటాం. ఓకే, డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. ఓకే, డిస్క్రిమినేషన్ కోసం మనం తెలుసుకుంటాం. అంటే తక్కువ చేసి చూడటం అనమాట డిస్క్రిమినేషన్ అంటే. ఓకే, in the previous chapter you have discussed the meanings of diversity. So diversity యొక్క మీనింగ్స్ చూసాం మనం కొన్ని. ఓకే, డైవర్సిటీకి మనం ఎగ్జాక్ట్ డెఫినేషన్ అనేది ఇవ్వలేం, బట్ డైవర్సిటీ అంటే ఏంటో తెలిసింది, రైట్? Sometimes people who are different from others are teased, laughed at or not included in a certain activity or group. సో కొన్నిసార్లు పీపుల్ని, సో కొంతమంది పీపుల్ని who are different from others, సో అదర్స్ నుంచి వాళ్ళు కాస్త డిఫరెంట్గా ఉన్నారు అనుకోండి. ఓకే, సో డిఫరెంట్గా ఉన్న వాళ్ళని టీచ్ చేయడం కానీ, వాళ్ళకి చూసి నవ్వడం కానీ, సో అలాగే వాళ్ళని కొన్ని యాక్టివిటీస్లో కలపకపోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ఓకే, we feel hurt, angry, helpless or sad. Okay, when friends or others treat us in such a way. సో అలా ఎవరైనా ట్రీట్ చేస్తే మనం హర్ట్ అవుతాం, కోపం తెచ్చుకుంటాం, హెల్ప్లెస్గా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, రైట్? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై దిస్ హ్యాపెన్? సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా టీచ్ చేయడం ఇలా ఎందుకు, సో ఇలా తక్కువగా చేసి చూడడం, సో కొన్ని యాక్టివిటీస్లో కలపకపోవడం కానీ, సో చూసి నవ్వడం కానీ, సో ఇలా డిఫరెంట్గా ఉంటే ఇలా నవ్వడం ఇవన్నీ చేయాలి. ఓకే, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఓకే, in this chapter we will try and explore how such experiences are related to the society we live in. సో ఈ చాప్టర్లో మనం అలాంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని చూస్తాం. ఓకే, మనం ఉంటున్న ఈ సొసైటీలో అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా చూస్తాం. ఓకే, రిలేటెడ్ టు ద సొసైటీ, సో మనం ఉన్న ఈ సొసైటీకి రిలేట్ అయిన కొన్ని ఎక్స్పీరియన్స్లు కొన్ని చూస్తాం. ఓకే, అండ్ వీ విల్ లుక్ ఎట్ హౌ దే ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్ఈక్వాలిటీస్ దట్ ఎగ్జిస్ట్ అరౌండ్ అస్. సో అవన్నీ కూడా ఎలా ఇన్ఈక్వాలిటీ, అసమానత్వాలకి, సో ఇన్ఈక్వాలిటీస్కి ఎలా అవి కనెక్ట్ అయి ఉన్నాయి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో. ఓకే, అని చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ చూడండి, డిఫరెన్స్ అండ్ ప్రిజుడైస్. దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ మేక్ అస్ వాట్ వీఆర్. ఓకే, సో చాలా థింగ్స్ ఉన్నాయి మనం ఏంటి అని చెప్పేవి. ఎగ్జాంపుల్, హౌ వీ లివ్, ఓకే, ద లాంగ్వేజ్ వీ స్పీక్, ద వాట్ వీ ఈట్, వేర్ అండ్ ద గేమ్స్ వీ ప్లే అండ్ థింగ్స్ వీ సెలబ్రేట్. సో ఇవన్నీ కూడా చెప్తాయి, సో మనం ఏంటి అనేవి చెప్తాయి. వాట్ వీఆర్, మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చెప్తాయిగా. సో మనం ఉండే పద్ధతి కానీ, లాంగ్వేజ్ కానీ, ఓకే, అండ్ మనం మాట్లాడే లాంగ్వేజ్, తినే ఫుడ్ కానీ, వేసుకునే క్లాత్స్, ఆడే ఆటలు, ఇలాంటివన్నీ కూడా. ఓకే, అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బోత్ బై జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ద ప్లేస్ వేర్ వి లివ్. సో మనం నివసిస్తున్న ఆ ప్లేస్ జియోగ్రఫికల్గా కానీ, అక్కడ ఉన్న హిస్టరీ, దానికి ఏమైనా హిస్టరీ ఉంటే, సో దాని వల్ల సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి. ఓకే, ఆల్ ఆఫ్ దీస్ ఇవన్నీ కూడా, సో మాటలు కానీ, క్లోత్స్ కానీ, తినడం, ఫుడ్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే అక్కడ ఉన్న ప్లేస్, దాని యొక్క జియోగ్రఫీ, హిస్టరీ మీద, సో హిస్టరీ అనేవి దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వీటన్నిటిని కూడా, రైట్? యూ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ హౌ డైవర్స్ ఇండియా ఈజ్ ఇఫ్ యూ లుక్ ఈవెన్ బ్రీఫ్లీ అట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో మనం ఈ స్టేట్మెంట్ చూస్తే మనకు తెలుస్తుంది, సో ఇండియా ఎంత డైవర్స్గా ఉందో, సో ఇండియా ఎంత డైవర్సిటీ ఉందో, వైవిధ్యం ఎంత వైవిధ్యంగా ఉందో, ఎంత డైవర్స్గా ఉందో అనేది సో మనకి స్టేట్మెంట్ బయట తెలుస్తుంది. చూడండి, దేర్ ఆర్ 8 మేజర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లో టోటల్గా 8 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. రిలీజియన్స్, ఓకే, రిలీజియన్స్. ఓకే, అవి ఏంటో తెలుసుకోండి. ఓకే, ఈ 8 మేజర్ రిలీజియన్స్ ఏంటో తెలుసుకోండి, అది మీ వర్క్. ఓకే, సో 8 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. సో వరల్డ్లో టోటల్గా 8 మేజర్ రిలీజియన్స్ ఉంటే అందులో ప్రతిదీ కూడా ఇండియాలో ప్రాక్టీస్లో ఉంది. ఓకే, సో పీపుల్ దానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 1600 లాంగ్వేజెస్ దట్ ఆర్ పీపుల్స్ మదర్ టంగ్స్. ఓకే, 1600 మదర్ టంగ్స్, 1600 లాంగ్వేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 1600 లాంగ్వేజెస్. ఓకే, అవి పీపుల్ యొక్క మదర్ టంగ్స్. ఓకే, అండ్ దేర్ ఆర్ మోర్ దెన్ 100 డ్యాన్స్ ఫామ్స్. సో డిఫరెంట్, సో దాదాపు 100 కంటే ఎక్కువ డ్యాన్స్ ఫామ్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి తెలుస్తుంది మనం ఎంత డైవర్సిఫైడ్గా ఉన్నాము. ఓకే, సో వరల్డ్లో ఉన్న రిలీజియన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, 1600 లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. సో ఇవంతా కూడా డైవర్సిటీ. ఓకే, సో ఇంత డైవర్స్గా మనం ఉన్నాం. Yet this diversity is not always celebrated. This is because we feel safe and secure with the people who look, talk, dress and think like us. So ఈ ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ సో మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోం. ఓకే, సో ఎందుకంటే వీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. సో మనము సేఫ్గా, సెక్యూర్గా అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. సో మనకంటే కాస్త డిఫరెంట్గా ఉంటే అంత సెక్యూర్ అనిపించదు, రైట్? సో విత్ ద పీపుల్ హూ లుక్, టాక్, డ్రెస్ అండ్ థింక్ లైక్ అస్. సో మనలా ఆలోచించే వాళ్ళు, డ్రెస్ చేసుకునే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు,
సో వీళ్ళ మధ్య ఉన్నప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ అనిపిస్తుంది, రైట్? సో సమ్ టైమ్స్ when we meet people who are very different from us, we may find them strange and unfamiliar. Okay, సో కొన్నిసార్లు sometimes when we meet people who are very different from us, సో మనలా కాకుండా కాస్త మనకంటే చాలా డిఫరెంట్ గా ఉన్న పీపుల్ చూసాం అనుకోండి, చాలా స్ట్రేంజ్ గా, అన్ఫెమిలియర్ అంటే వింతగా అనిపిస్తుంది. సో మనకి ఫెమిలియర్ కాదు వాళ్ళు, అంటే ఫెమిలియర్ అంటే మనలాంటి వాళ్ళు, సో మనకి వాళ్ళు ఆల్రెడీ తెలుసు అనమాట. సో అన్ఫెమిలియర్ అంటే మనకు అసలు ఏం తెలియదు అనమాట. సో కాస్త పూర్తిగా మన నుంచి చాలా డిఫరెంట్ గా ఉన్నారన్నమాట. ఓకే, స్ట్రేంజ్ అంటే వింతగా ఉండడం. ఓకే, సో అలా అనిపిస్తుంది మనకి. అట్ టైమ్స్ as we may not understand or know the reason why they are different from us. సో కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు వాళ్ళు మనకంటే డిఫరెంట్ గా ఉన్నారనేది అర్థం కాదు, మనం తెలుసుకోం కూడా ఆ రీజన్, రైట్? People are also form certain attitude and opinions about others who are not like them. సో అలాగే పీపుల్ ఇంకా ఏం చేస్తారు, కొన్ని ఒపీనియన్స్ ని, కొంత యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకుంటారు వాళ్ళ వైపు. సో వాళ్ళలాగా లేరు అనుకోండి, నాట్ లైక్ దెమ్. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఇంకొక పర్సన్ ఉన్నాడు. సో ఈ పర్సన్ లాగా ఈ పర్సన్ లేనప్పుడు ఈ పర్సన్ ఒక యాటిట్యూడ్ చూపిస్తాడు వాడిపైన. సో వాడి మీద ఒక ఒపీనియన్ తెచ్చుకుంటాడు. సో వీళ్ళ కోసం ఒక డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట ఈ పర్సన్ కి. ఓకే, కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది. సో పీపుల్ ఫార్మ్ సర్టెన్ యాటిట్యూడ్స్ అండ్ ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకుంటారు వీళ్ళలాగా లేనప్పుడు. ఓకే, సో ఒపీనియన్స్ అండ్ యాటిట్యూడ్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి, ఆన్ రూరల్ పీపుల్, ఆన్ అర్బన్ పీపుల్ పైన. ఓకే, రూరల్ పీపుల్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియన్స్ లివ్ ఇన్ విలేజెస్ లో ఉంటారని, అలాగే పీపుల్ ఇన్ విలేజెస్ డు నాట్ లైక్ టు యూజ్ మోడర్న్ టెక్నాలజీ, వీళ్ళు యూజ్ చేయరని. ఓకే, వాళ్ళకి నచ్చదని. అలాగే ఇన్ పీక్ హార్వెస్టింగ్ అండ్ ప్లాంటేషన్ సీజన్స్ ఫ్యామిలీ స్పెండ్ 12 to 14 hours వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్. సో హార్వెస్టింగ్ టైంలో, ప్లాంటేషన్ టైంలో 12 to 14 hours ఫీల్డ్స్ లో వర్క్ చేస్తారని. అలాగే విలేజెస్ ఆర్ ఫోర్స్డ్ టు మైగ్రేట్ టు సిటీస్ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్ కోసం వీళ్ళు సిటీస్ కి వెళ్ళడం జరుగుతుందని ఇచ్చాడు. ఓకే, అండ్ అర్బన్ పీపుల్ చూసుకుంటే లివ్ ఇన్ అ సిటీ ఈజ్ ఈజీ. సో లైఫ్ ఇన్ సిటీ చాలా ఈజీగా ఉంటుందని. అలాగే పీపుల్ హియర్ స్పాయిల్డ్ అండ్ లేజీ, చాలా లేజీగా ఉంటారని. ఓకే, స్పాయిల్డ్ అని. అండ్ ఇన్ సిటీస్ ఫ్యామిలీస్ స్పెండ్ వెరీ లిటిల్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో ఫ్యామిలీస్ ఒకరితో ఒకరు చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారని. అలాగే పీపుల్ ఇన్ సిటీస్ ఓన్లీ కేర్ అబౌట్ మనీ, నాట్ అబౌట్ పీపుల్. సో వాళ్ళు కేవలం మనీ మైండెడ్ అని. ఓకే, పీపుల్ కోసం ఆలోచించరని. అలాగే లివింగ్ ఇన్ ద సిటీ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో సిటీలో ఉండడం ఎక్స్పెన్సివ్ అని. A large part of people's earnings is spent on rent and transport. సో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ లో లార్జ్ పార్ట్ రెంట్ పైన, ట్రాన్స్పోర్ట్ పైన ఖర్చు అవుతుందని. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇలా ఇచ్చాడు, రైట్? ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ సీ విలేజెస్ యాజ్ ఇగ్నోరెంట్ అండ్ సీ పీపుల్ ఇన్ సిటీస్ యాజ్ మనీ మైండెడ్ అండ్ లేజీ. ఓకే, సో విలేజ్ పీపుల్ ఏమో ఇగ్నోరెంట్ గా ఉంటారని, అండ్ సిటీ పీపుల్ ఏమో మనీ మైండెడ్ అండ్ లేజీ. సో ఇలాంటి వర్డ్స్ మనం చూసాం కొన్ని స్టేట్మెంట్స్, రైట్? When our opinions about certain people are always negative, seeing them as lazy, stingy, as some of these statements, so then these become prejudices that we carry about them. Okay, so ఇక్కడ ఏంటి, విలేజ్ పీపుల్ కోసం, సిటీ పీపుల్ కోసం ఇలానే ఉంటారని చెప్తున్నాం. అండ్ వెన్ అవర్ ఒపీనియన్స్ అబౌట్ సర్టెన్ పీపుల్, సో కొంతమంది పీపుల్ కోసం మన యొక్క ఒపీనియన్స్ అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఉంటాయి, ఆల్వేస్ నెగిటివ్. సో నెగిటివ్ గా ఉండి అండ్ సీయింగ్ దమ్ యాజ్ లేజీ, సో ఇక్కడ అంటున్నాం లేజీ అని. ఓకే, అండ్ స్టింగ్ అని. సో మనం ఇలా అంటున్నాం. సో యాజ్ సమ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్, సో ఈ స్టేట్మెంట్స్ లాగా. సో ఇలా మనం పీపుల్ కోసం నెగిటివ్ గా మనం ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో సర్టెన్ పీపుల్ కోసం నెగిటివ్ ఒపీనియన్స్ తీసుకుంటే దెన్ దీస్ బికమ్ ప్రిజుడైసెస్. వీటినే ప్రిజుడైసెస్ అంటాం. సో ఇవే ప్రిజుడైసెస్ అవుతాయి. ఓకే, సో వి క్యారీ అబౌట్ దెమ్. సో వాళ్ళ గురించి మనం ఇలా ప్రిజుడైసెస్ తీసుకున్నట్టే. ఓకే, సో ప్రిజుడైస్ అంటే means to judge other people negatively or see them as inferior. సో ప్రిజుడైసెస్ అంటే పీపుల్ కోసం మనం జడ్జ్ చేసేస్తాం. సో ముందుగానే ప్రిజుడైస్ అంటున్నాం, అందుకోసమే ప్రీ అంటే ముందుగానే. సో వాళ్ళ కోసం మనకు తెలియదు, బట్ మనం ఆల్రెడీ ఒక ఐడియాలోకి వచ్చేస్తాం. ఓకే, సో మనం వాళ్ళని నెగిటివ్ గా ట్రీట్ చేస్తాం. సో పీపుల్ వాళ్ళని జడ్జ్ చేసేస్తాం నెగిటివ్ గా, ఆల్రెడీ మనం నెగిటివ్ గా జడ్జ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సిటీ పీపుల్ లేజీగా ఉంటారని జడ్జ్ చేసేస్తున్నాం. సో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాం, రైట్? సో ఇవే ప్రిజుడైసెస్, మనం నెగిటివ్ గా జడ్జ్ చేసేయడం. అలాగే సీ దమ్ ఇన్ఫీరియర్, సో వాళ్ళని ఎవరినైనా సరే అదర్ పీపుల్ ని తక్కువగా చూడడం. ఇన్ఫీరియర్, వీళ్ళకంటే వీళ్ళు తక్కువ అని చూడడం, ఇన్ఫీరియర్ గా చూడడం. సో ఇలా చేయడాన్నే ప్రిజుడైస్ అంటాం. ఓకే, జడ్జ్ అదర్ పీపుల్ నెగిటివ్లీ, నెగిటివ్ గా పీపుల్ ని జడ్జ్ చేసేయడం. అలాగే సీ దమ్ ఇన్ఫీరియర్, సో ఇలా చూస్తే దాన్నే ప్రిజుడైస్ అంటాం. ఓకే, when we think that only one particular way is the best and right way to do things is often end up to not respecting others. Okay, we may prefer to do things differently. చూడండి,
సో వన్ వీ థింక్ దట్ ఓన్లీ వన్ పర్టికులర్ వే, ఏదైనా ఒక విషయం ఈ పర్టికులర్ వేలోన ఇది మాత్రమే బెస్ట్, ఇది మాత్రమే రైట్, ఇలాగే రైట్, ఇదే బెస్ట్, ఇదే రైట్, ఈ పని చేయడం ఇలాగే కరెక్ట్ అని మనం ఒక వేలోనే ఆలోచిస్తే సో మనం ఫైనల్ గా ఏమవుతుంది, వీ ఆఫెన్ ఎండ్ అప్ నాట్ రెస్పెక్టింగ్ అదర్. సో మనం ఇంకొకరికి రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. సో దీనివల్ల ఎందుకంటే ఒక ఒపీనియన్ మనం బిల్డ్ చేసుకున్నాం, సో మనం దాని మీద అలాగే పట్టుకొని ఉంటే సో ఇంకొకరికి అది నచ్చకపోవచ్చు, వాళ్ళు ఇంకొకలాగా చేయొచ్చు. సో దానివల్ల సో వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, రైట్. సో మనం ఏంటి, ఇదే రైట్, పర్టికులర్ వే మనం చేసేది ఇదే రైట్ అని మనం ఫిక్స్ అయిపోకూడదు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ వీ థింక్ ఇంగ్లీష్ ఇస్ బెస్ట్ లాంగ్వేజ్, ద అదర్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. సో చూడండి, సో ఒకవేళ ఇఫ్ వీ థింక్ ఇంగ్లీషే బెస్ట్ లాంగ్వేజ్ అలాగే అదర్ లాంగ్వేజెస్ అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే సో వీఆర్ జడ్జింగ్ దీస్ అదర్ లాంగ్వేజెస్ నెగిటివ్లీ. సో మనం ఆటోమేటిక్ గా రిమైనింగ్ లాంగ్వేజ్ అన్నిటి కూడా మనం నెగిటివ్ గా జడ్జ్ చేస్తున్నట్టే కదా. సో ఇంగ్లీషే బెస్ట్ అన్నప్పుడు మరి రిమైనింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా మనం నెగిటివ్ గా వాటి జడ్జ్ చేస్తున్నాం, సో అవి ఇంపార్టెంట్ కాదు అని చెప్పేస్తున్నట్టే, రైట్. యాజ్ ఎ రిజల్ట్ వీ మైట్ నాట్ రెస్పెక్ట్ పీపుల్ హూ స్పీక్ లాంగ్వేజెస్ అదర్ దెన్ ఇంగ్లీష్. సో దీని రిజల్ట్ గా ఏమవుద్ది, ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడుతుంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, మాట్లాడిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వం. సో చూసారా, సో అదర్ పీపుల్ కి ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఇక. ఓకే, ఎందువల్ల, ఈ ప్రిజుడైజ్ వల్ల. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ బెస్ట్ అని. ఓకే, సో అందువల్ల ఇంగ్లీష్ మాట్లాడే పీపుల్ కి ఇక్కడ రెస్పెక్ట్ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ ముందుగానే ఇక్కడ ఫిక్స్ అయిపోయాం ఇంగ్లీష్ మాట్లాడే పీపుల్ సో వీళ్ళే బెస్ట్ అని. ఓకే, సో ప్రిజుడైజ్ ముందుగానే ఇక్కడ జడ్జి చేసేయడం జరిగిపోతుంది ఇక్కడ. ఓకే, రిమైనింగ్ మాట్లాడే వాళ్ళు కాదు, బెస్ట్ కాదు, వాళ్ళు ఇంపార్టెంట్ కాదు అనే సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం జరగదు. ఓకే, వాళ్ళ మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఓకే, వీ క్యాన్ బి ప్రిజుడైజ్డ్ అబౌట్ మెనీ థింగ్స్. సో చాలా విషయాల్లో మనం ప్రిజుడైజ్ చూపించవచ్చు, రైట్. అండ్ పీపుల్స్ రిలీజియస్ బిలీఫ్స్, సో అందులో కొంచెం చూసుకుంటే పీపుల్ రిలీజియస్ బిలీఫ్స్, ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్ అండ్ ద రీజియన్ దే కమ్ ఫ్రమ్ అండ్ ద అసెంట్ ద స్పీక్ ఇన్, ద క్లాత్స్ దే వోర్ ఎక్సెట్రా. సో వీటన్నిటి మీద కూడా మనం ప్రిజుడైజెస్ ఫార్మ్ చేయొచ్చు, రైట్. ఆఫెన్ our prejudices about others are so strong that we don't want to form friendship with them. సో కొన్నిసార్లు మన ప్రెజుడైసెస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో సో కొంతమంది పీపుల్ తో మనం ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. ఓకే, అండ్ ఎట్ టైమ్స్ వీ మే ఈవెన్ యాక్ట్ ఇన్ ఎ వే దట్ హర్ట్ దెమ్. సో కొన్నిసార్లు ఈవెన్ వాళ్ళని హర్ట్ కూడా చేయొచ్చు, సో హర్ట్ చేసేలా కూడా ప్రవర్తించవచ్చు ఈ ప్రెజుడైసెస్ వల్ల. ఓకే, సో ప్రెజుడైసెస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో రిలీజియస్ బేస్ చేసుకొని కానీ స్కిన్ కలర్ ని బేస్ చేసుకొని, రైట్. సో వైట్ కలర్, బ్లాక్ గా ఉన్నారు, వైట్ గా ఉన్నారు, ఇలా వీళ్ళ కోసం నెగిటివ్ గా మాట్లాడచ్చు, వీడి కోసం నెగిటివ్ గా మాట్లాడచ్చు. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు, రైట్. సో ఇలా ఒక రీజన్ కోసం కానీ, సో ఈ రీజన్ వాళ్ళు ఇలా ఉంటారు, ఈ రీజన్ వాళ్ళు ఇలా ఉంటారని, సో ఇవంతా కూడా ఇవన్నీ ప్రిజుడైజెస్, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, క్రియేటింగ్ స్టీరియోటైప్స్. సో స్టీరియోటైప్స్ క్రియేట్ చేయడం చూడండి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫెమిలియర్ విత్ జెండర్ డిఫరెన్స్. సో మనందరికీ తెలిసిందే, సో ఫెమిలియర్ జెండర్ డిఫరెన్స్, బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్. ఓకే, సో జెండర్ డిఫరెన్స్ అనేది ఉంది, రైట్. వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎ బాయ్ ఆర్ గర్ల్? సో గర్ల్ అయితే ఏంటి, బాయ్ అయితే ఏంటి? ఓకే, మెనీ ఆఫ్ యూ వుడ్ సే వీఆర్ బోర్న్ యాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఇట్ ఈస్ గివెన్. ఓకే, వాట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్? ఓకే, సో దానికోసం ఏముంది ఆలోచించండి. సో బాయ్, మేము గర్ల్స్ అని చెప్పుకుంటాం, రైట్. వీ బోర్న్ యాజ్ బాయ్స్, వీ బోర్న్ యాజ్ గర్ల్స్ అని చెప్తుంటాం. సో దానిలో ఏముంది? ఓకే, బట్ మనం జెండర్ డిఫరెన్సెస్ అనేవి చూపిస్తున్నాం. సో ఏదైతే ఏంటి, బట్ జెండర్ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో చూసారా, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి ఫిట్ చేయండి. ఇక్కడ 5, ఇక్కడ ఒక 5. సో మీరు ఇందులో కొన్ని గర్ల్స్ కి ఫిట్ చేస్తారు, కొన్ని బాయ్స్ కి ఫిట్ చేస్తారు. ఓకే, సో ఇదంతా కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మీ మైండ్స్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఇందులో కొన్ని వస్తాయి. ఓకే, ఇఫ్ వీ టేక్ ద స్టేట్మెంట్ దే డోంట్ ట్రై. ఓకే, చూడండి, దే డోంట్ ట్రై అని ఒక స్టేట్మెంట్ అందులో ఉన్నాయి. సో ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ లో అందులో ఉంది. ఓకే, దే డోంట్ ట్రై అన్నప్పుడు యూ సీ దట్ దిస్ ఈజ్ ఏ క్వాలిటీ దట్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ బాయ్స్ అండ్ మెన్. సో డోంట్ క్రై అన్నప్పటికీ ఇది బాయ్స్ అండ్ మెన్ లోనే చేర్చేస్తాం, రైట్, జనరల్ గా అయితే. ఓకే, అండ్ యాజ్ బేబీస్ ఆర్ చిల్డ్రన్, వెన్ బాయ్స్ ఫాల్ ఆర్ హర్ట్ దెమ్సెల్వ్స్, దేర్ పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫెన్ కన్సోల్ దెమ్ బై సేయింగ్ డోంట్ ట్రై, యు ఆర్ ఏ బాయ్. ఓకే, సో చిల్డ్రన్ గా ఉన్నప్పుడు కానీ, వాళ్ళు చిన్నప్పుడు కానీ ఏదైనా సరే, ఒకవేళ బాయ్స్ కానీ పడిపోవడం కానీ, ఏదైనా హర్ట్ అవ్వడం వల్ల కానీ ఏదైనా జరిగితే, సో వాళ్ళు ఏడుస్తుంటే ఏం చెప్తారు పేరెంట్స్ కానీ ఎవరైనా సరే, యు ఆర్ ఏ బాయ్, నువ్వు వేడకూడదు, సో యు ఆర్ బ్రేవ్. ఓకే, యూ డోంట్ ట్రై, ఎందుకంటే నువ్వు బాయ్ కాబట్టి నువ్వు వేడకూడదు అని ఇలా చెప్పడం జరుగుతుంది, రైట్. యాజ్ చిల్డ్రన్ గ్రో అప్, దే స్టార్ట్ బిలీవింగ్ దట్ బాయ్స్ డు నాట్ ట్రై అండ్ దట్ ఈవెన్ దే ఫీల్ లైక్ క్రైయింగ్, హీ స్టాప్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ సో. సో వాళ్ళ యొక్క గ్రో అవుతుంటగా సో వాళ్ళ యొక్క నమ్ముతారు, స్టార్ట్ బిలీవింగ్ దట్ సో బాయ్స్
ఏడకూడదు అనే వాళ్ళకి ఆ బిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఈవెన్ ద బాయ్ ఫీల్స్ లైక్ క్రయింగ్ హీ స్టాప్స్ హిమ్సెల్ఫ్. వాడికి ఏడుపు వచ్చినా సరే వాడు ఆపేస్తాడు, రైట్? ఎందుకంటే వాడికి అదే అలవాటు చేశారు కాబట్టి, రైట్? హీ ఆల్సో బిలీవ్స్ దట్ క్రయింగ్ ఈజ్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. సో తను ఇంకా ఏం నమ్ముతాడు, ఏడవడం అనేది ఒక వీక్నెస్ కి ఇది ఒక సైన్ అని తనకి నమ్మడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ దో బాయ్స్ అండ్ గర్ల్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ సమ్టైమ్స్ వాంట్ టు క్రై ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ యాంగ్రీ. ఓకే, ఈవెన్ అయినప్పటికీ బాయ్స్ అండ్ గర్ల్స్ సమ్టైమ్స్ ఏడుస్తారు, రైట్? ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ యాంగ్రీ ఆర్ ఇన్ పెయిన్. ఓకే, యాజ్ దే గ్రో ఓల్డర్ బాయ్స్ లెర్న్ ఆర్ టీచ్ దెమ్సెల్వ్స్ నాట్ టు క్రై. సో బాయ్స్ ఆర్ గర్ల్స్ ఏడడం జరుగుతుంది, కానీ ఏదైనా కోపంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా పెయిన్ లో ఉన్నప్పుడు కానీ ఏడడం జరుగుతుంది. సో వాళ్ళు అలా ఓల్డర్, సో బాయ్స్ వచ్చేటప్పటికి ఇలా వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ సో టీచ్ దెమ్సెల్వ్స్ నాట్ టు క్రై. సో ఏడవకూడదని వాళ్ళంతటి వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు, రైట్? సో ఇఫ్ ఏ గ్రోన్ బాయ్ క్రైస్ దెన్ హీ ఫీల్స్ దట్ అదర్స్ విల్ ఐదర్ టీజ్ హిమ్ ఆర్ లాఫ్ ఎట్ హిమ్. ఓకే, అండ్ సో హీ స్టాప్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. సో తను ఇక గ్రో అయ్యాడు. సో గ్రో అయితే బాయ్ ఏం చేస్తాడు ఇక? సో ఇక గ్రోన్ బాయ్ క్రైస్, ఒకవేళ వీళ్ళు గ్రోన్ అప్ బాయ్ క్రై చేస్తున్నాడు, ఏడుస్తుంటే సో వాడు ఏం ఫీల్ అవుతాడంటే అదర్స్ వీడిని చూసి నవ్వడం కానీ టీచ్ చేస్తారు కానీ అనుకుంటాడు, రైట్? సో ఆటోమేటిక్ గా వాడు ఆపేస్తాడు ఏడడం అనేది, అదర్స్ ముందు ఏడడం అనేది ఆపేస్తాడు. ఓకే, దిస్ is the way boys are and this is how girls are. These are the statements we hear constantly and accept without even thinking, and we start believing that each one of us must behave accordingly. Okay, చూడండి, this is the way boys, so boys ఇలానే ఉంటారని, and this is how girls are, boys ఇలానే girls ఇలానే ఉండాలని. ఓకే, సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం వింటూనే ఉంటాం అండ్ వాటిని యాక్సెప్ట్ చేసేస్తాం వితౌట్ వాటి కోసం కనీసం ఆలోచించం కూడా. ఓకే, అండ్ we start believing that ఈచ్ వన్ ఆఫ్ అస్ మస్ట్ బిహేవ్ అకార్డింగ్లీ. సో మనలో ప్రతి ఒక్కరు కూడా దానికి సట్ అయినట్టుగానే ఉండాలి అని మనం నమ్ముతాం కూడా. ఓకే, అండ్ వీ ఫిట్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ ఇంటూ అన్ ఇమేజ్ దట్ సొసైటీ క్రియేట్స్ అరౌండ్ అస్. సో మనం ఏం చేస్తాం ఇక బాయ్స్ ఆల్ గర్ల్స్ ఆల్ బాయ్స్ మనం ఒక ఇమేజ్ లో వాళ్ళని ఫిట్ చేసేస్తాం. సో వీళ్ళు ఇలానే ఉండాలి, గర్ల్స్ ఇలానే ఉండాలి, బాయ్స్ ఇలానే ఉంటారని. ఓకే, సో మనం ఎలా ఫిట్ చేసేస్తాం. అది కూడా సొసైటీ క్రియేట్ చేసింది, మన చుట్టూ ఉన్న సొసైటీ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసింది, దానిలో మనం ఇక వాటిని ఫిట్ చేసేస్తాం. ఓకే, సో when we fix people into one image we create a stereotype. సో క్రియేట్ ఏ స్టీరియోటైప్. చూడండి స్టీరియోటైప్ ఎలా క్రియేట్ అవుతుంది. సో we fix people into one image, ఒక పర్టికులర్ ఇమేజ్ కు మనం వాటిని అందులోనే ఫిక్స్ చేసేస్తాం. అంటే వీళ్ళు ఇలానే ఉండాలి అంటే ఒక నమ్మకంలో మనం వాళ్ళని ఇలా ఫిట్ చేసేస్తాం. ఓకే, సో దాన్నే స్టీరియోటైప్ క్రియేషన్ అంటాం. సో స్టీరియోటైప్ క్రియేట్ అవుతుంది దీని వల్ల. ఓకే, సో యూ కెన్ take other statements like they are soft and gentle or they are well behaved. సో ఈ రెండు స్టేట్మెంట్స్ వింటే చూడండి. ఓకే, అండ్ డిస్కస్ హౌ దీస్ ఆర్ అప్లైడ్ టు గర్ల్స్. ఓకే, సో సాఫ్ట్ గా ఉంటారు, జెంటిల్ గా ఉంటారు, వెల్ గా బిహేవ్ చేస్తారు అంటే బాగా బిహేవ్ చేస్తారు మంచిగాని. సో ఇది గర్ల్స్ కి మాత్రమే చెందుతుందా? సో బాయ్స్ సాఫ్ట్ గా ఉండరా, జెంటిల్ గా ఉండరా, వెల్ బిహేవియర్ ఉండదా? ఓకే, సో ఉంటుంది కదా. సో ఇది కేవలం మనం గర్ల్స్ కి అప్లై చేస్తామంటే ఎలా, రైట్? సో డూ గర్ల్స్ పాసెస్ దీస్ క్వాలిటీస్ ఎట్ బర్త్. సో పుట్టినప్పటి నుంచి గర్ల్స్ కి ఈ క్వాలిటీస్ అన్ని ఉంటున్నట్ట, రైట్? అండ్ దే లెర్న్ సచ్ బిహేవియర్ ఫ్రమ్ అదర్స్. ఓకే, డూ దే లెర్న్, సో వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నారా? ఓకే, అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ గర్ల్స్ హూ ఆర్ నాట్ సాఫ్ట్ అండ్ జెంటిల్ అండ్ దోస్ హూ ఆర్ నాట్ టీ? ఓకే, సో మరి మిగతా వాళ్ళ కోసం అంటే సాఫ్ట్ గా ఉండరు, జెంటిల్ గా ఉండరు, నాట్ గా ఉంటారు, అలాంటి గర్ల్స్ విషయం ఏంటి? దానికోసం మీరు ఏమంటారు? సో సాఫ్ట్ అండ్ జెంటిల్ అంటే వెంటనే గర్ల్స్ కి మాత్రమే ఫిక్స్ చేయాలి అని. సో ఇలా ఫిట్ చేయకూడదు, రైట్? సో ఇలా ఆలోచించకంటే ఇలా ఫిట్ చేయకూడదు. సో ఇలా మనం ఇలాంటి ఒక స్టేట్మెంట్ మనం ఒక వీళ్ళకి మాత్రమే ఫిట్ చేస్తాం. సో గర్ల్స్ అందరినీ మనం ఇందులోనే ఫిట్ చేసేస్తాం ఈ స్టేట్మెంట్స్ లో. ఇలా ఫిట్ చేసాం అనుకోండి, ఇలా మనం ఫిక్స్ చేసేస్తే ఒక ఇమేజ్ లో, సో దాన్నే స్టీరియోటైప్ క్రియేషన్ అంటాం. ఓకే, వన్ పీపుల్ సే దట్ దోస్ హూ ఆర్ బిలాంగ్ టు ద పర్టికులర్ కంట్రీ, రీజియన్, సెక్స్, రేస్ ఆర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ స్టింగి, ఓకే, లేజీ, క్రిమినల్, డమ్. ఓకే, దే ఆర్ యూజింగ్ స్టీరియోటైప్స్. ఒకవేళ పీపుల్ కానీ చెప్తుంటే చూడండి, సో ఒక పర్టికులర్ కంట్రీకి చెందిన పీపుల్ కానీ, రిలీజియన్కి చెందిన వాళ్ళు కానీ, జెండర్, రైట్, సెక్స్, ఓకే, అంటే బాయ్ ఆర్ గర్ల్, రైట్, అండ్ రేస్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. సో ఏదైనా రేస్ అంటే కలర్ బేస్ చేసుకొని, అలాగే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు స్టింగి అని, లేజీ అని, క్రిమినల్ అని, డంబ్ అని, సో ఇలా పర్టికులర్ గా మనం ఇలా చెప్తున్నామంటే అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలీజియన్ ఉంది కదా, ఏదో ఒక రిలీజియన్ ఉంది. సో ఆ రిలీజియన్ లో పీపుల్ అందరూ క్రిమినల్స్ అని, లేదంటే వాళ్ళందరూ లేజీ అని ఇలా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళందరికీ చెప్పేస్తున్నాం మనం ఆ రిలీజియన్ చెందిన వాళ్ళందరి కోసం. సో ఇలా చెప్తున్నామంటే మనం యూజింగ్ స్టీరియోటైప్స్. సో ఆ పీపుల్ మనం స్టీరియోటైప్స్ యూజ్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, సో మనం ఇలా చెప్తే వెన్ వీ సే, మనం ఇలా చెప్తే
ఈ పర్టికులర్ కంట్రీ రిలీజియన్ వీళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇలానే చేస్తారని చెప్తున్నామంటే మనం స్టీరియోటైప్ ని యూజ్ చేస్తున్నట్టే. ఓకే, there are stingy and generous people everywhere, in every country, in every religion, in every group, whether rich or poor, male or female. Okay, so ఈ stingy people or lazy people ఎలాంటి డిఫరెంట్ పీపుల్ ప్రతి రిలీజియన్ లో, ప్రతి జనరల్, ఓకే, ప్రతి జనర్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర కూడా, రైట్, ఎవ్రీవేర్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ గ్రూప్ లో రిచ్ ఆర్ పూర్, మేల్ ఆర్ ఫీమేల్ ఎందులో అయినా సరే ఉంటారు. లేజీగా ఉన్న వాళ్ళు ఓన్లీ పర్టికులర్ రిలీజియన్ చెందిన వాళ్ళే లేజీగా ఉంటారా, స్టింగీగా ఉంటారా? సో అన్ని రిలీజియన్ లో ఉంటారు, అన్ని ఏరియాస్ చెందిన వాళ్ళు కూడా లేజీ పీపుల్ ఉంటారు కదా. ఓకే, మేల్ లో మాత్రమే లేజీ ఉంటారా, ఫీమేల్ లో మాత్రమే లేజీ ఉంటారు అంటే అవదు. సో మేల్ లో లేజీ పర్సన్స్ ఉంటారు, ఫీమేల్ లో లేజీ పర్సన్స్ కూడా ఉంటారు, రైట్. సో మనం అందువల్ల మనం ఇలా ఫిక్స్ చేసి చెప్పకూడదు. సో అలా చెప్తున్నామంటే మనం స్టీరియోటైప్ గా ఉన్నామని అర్థం. ఓకే, అండ్ జస్ట్ బికాస్ సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్ ఈస్ నాట్ ఫెయిర్ టు థింక్ దట్ ఎవ్రీ వన్ విల్ బి ద సేమ్. సో కొంతమంది మాత్రమే అలా ఉన్నారు అని అంటే మాత్రం అందరికీ మనం అది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, జస్ట్ బికాస్ సమ్ పీపుల్ ఆర్ లైక్, సో కొంతమంది ఇలా ఉన్నారు అంటే ఇలా ఉండడం వల్ల మనం మిగతా వాళ్ళందరినీ కూడా అదే గ్రూప్ లోకి చేర్చడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, నాట్ ఎవ్రీ వన్ విల్ బి ద సేమ్ అలాగే ఉండాలని రూల్ లేదు కదా. ఓకే, స్టీరియోటైప్స్ స్టాప్ us from looking at each person as a unique individual with his or her own special qualities and skills that are different from. సో ఈ స్టీరియోటైప్ వల్ల ఏమవుతుందంటే, సో మనం ఆపేస్తాం, దేన్ని ఆపేస్తాం, లుకింగ్ ఎట్ ఈచ్ పర్సన్ ఎ యూనిక్ ఇండివిజువల్. మనం ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, సో ఇంతమంది ఉన్నారు అనుకోండి, సో మనం వీళ్ళందరినీ కలిపి ఒక దాంట్లో ఫిక్స్ చేసేసాం, వీళ్ళందరూ లేజీ అని ఫిక్స్ చేసేసాం మనం. సో వీళ్ళందరూ ఒక ఏరియాలో ఉన్నారు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ లేజీ అని చెప్పాను అనుకోండి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేజీ అనా? ఓకే, ఎవరో ఒకరు ఉండొచ్చు, ఎవరో కొందరు ఉండొచ్చు, కానీ మనం ఇప్పుడు అందరినీ ఫిక్స్ చేసేస్తున్నప్పుడు ఏమవుద్ది, ఈ ఇండివిజువల్ పర్సన్ ఈ ఒక్కొక్కరి కోసం మనం ఇక మాట్లాడడం మానేస్తాం, రైట్. యూనిక్ ఇండివిజువల్, వాళ్ళ యొక్క ఓన్ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయిగా, ప్రతి ఒక్క పర్సన్ కి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, వీటి కోసం మనం ఇక మాట్లాడడం మానేసి వీళ్ళందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం, రైట్. దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్, సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో వాళ్ళందరూ అదర్స్ కంటే డిఫరెంట్ గా ఉంటారు, కానీ మనం వాళ్ళ యొక్క ఇండివిజువల్ గా చూడడం మానేసి అందరినీ కలిపి ఒకేలా చూస్తాం. సో దే ఫిట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంటూ ఓన్లీ వన్ ప్యాటర్న్ ఆర్ టైప్. సో లార్జ్ పర్సన్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఒకే ప్యాటర్న్, ఒకే టైప్ లోకి ఇక ఫిట్ చేసేస్తాం మనం ఇక. స్టీరియోటైప్స్ ఎఫెక్ట్ all of us and they prevent us from doing certain things that might otherwise be good at. సో స్టీరియోటైప్ అనేది ఎఫెక్ట్ ఆల్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరిని కూడా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఇది మనల్ని ప్రివెంట్ చేస్తుంది, డూయింగ్ సర్టైన్ థింగ్స్, కొన్ని పనులు చేయడంలో ప్రివెంట్ చేస్తుంది. మేబీ అవి గుడ్, మంచివి కూడా అయి ఉండొచ్చు, కానీ మనం అవి చేయడంలో ప్రివెంట్ చేస్తుంది ఈ స్టీరియోటైప్ వల్ల. ఓకే, సో స్టీరియోటైప్స్ అనేవి ఇండివిజువల్ లెవెల్లో ఎఫెక్ట్ చేయడం కూడా చేస్తాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఒక గర్ల్ నే తీసుకుందాం. ఒక గర్ల్ ఒక అవుట్ సైడ్ వర్క్, ఒక ఫిజికల్ వర్క్ చేయాలి. సో ఫిజికల్ గా ఎఫెక్ట్ ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ గా చేయాల్సిన ఒక పని ఉంటుంది. సో కేవలం గర్ల్ మేబీ తను చేసే కెపాసిటీ ఉండొచ్చు, సో తను సూటబుల్ ఏమో, తను చేయగలదు, తనకు కెపాసిటీ ఉండొచ్చు, కానీ కేవలం గర్ల్స్ అందరినీ ఒక ప్యాటర్న్ లో మనం ఒక టైప్ లో ఫిట్ చేసి ఉంచేసాం అనుకోండి. ఓకే, సో గర్ల్స్ అయినందువల్ల ఈ ఫిజికల్ వర్క్, ఫిజికల్ ఎఫెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఈ వర్క్ వీళ్ళు చేయలేరు అని మనం ఆల్రెడీ డిసైడ్ చేసేసి ఉంటాయి గర్ల్స్ కి. సో వీళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉన్నా సరే మనం రిజెక్ట్ చేసేస్తాం, రైట్. సో వీళ్ళని ఇక్కడ రిజెక్ట్ చేసేసి మనం బాయ్స్ నే తీసుకుంటాం, రైట్. సో వీళ్ళకి చేసే కెపాసిటీ ఉండొచ్చు, సో అందువల్ల మనం ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీ చూసుకోవాలి. మనం ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీ చూసుకోకుండా మొత్తం అందరినీ ఒక ప్యాటర్న్ లో ఫిట్ చేసేసి ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇండివిజువల్ లెవెల్లో మనం చూడడం జరగదు ఇక. ఓకే, దానివల్ల ఆ స్కిల్స్ ఉన్న పర్సన్ చేయొచ్చు, మేబీ తనకు కెపబిలిటీ ఉండొచ్చు కదా. ఓకే, అలా ఆలోచించడం మానేసి మనం ఒక ప్యాటర్న్ లో ఫిక్స్ అయిపోయి సో మనం ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వం, రైట్. సో స్టీరియోటైప్స్ వల్ల ఇలా జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో ఇన్ఈక్వాలిటీ కోసం, డిస్క్రిమినేషన్ కోసం చూద్దాం. డిస్క్రిమినేషన్ హ్యాపెన్స్ వన్ పీపుల్ యాక్ట్ ఆన్ దేర్ ప్రిజుడైసెస్ ఆర్ స్టీరియోటైప్స్. సో డిస్క్రిమినేషన్ ఎప్పుడు జరుగుద్ది, వివక్ష ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రిజుడైసెస్ స్టీరియోటైప్స్ మీద యాక్ట్ చేసినప్పుడే జరుగుద్ది. సో ప్రిజుడైసెస్ అండ్ స్టీరియోటైప్స్ ఉన్నాయి, బట్ వాటి మీద యాక్ట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో ఒక పర్సన్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఓకే, ఒక పర్సన్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. మేబీ ఇక్కడ ఇచ్చే పర్సన్ స్టీరియోటైప్ అనుకోండి, స్టీరియోటైప్ వాళ్ళకి ఆలోచన ఉంది, వీడు ఒక దాంట్లో ఫిట్ చేసి ఉంచున్నాడు వీడు. ఓకే, సో వీడు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు అనుకోండి. ఓకే, సో వీడు స్టీరియోటైప్ అయి ఉండొచ్చు, ఇవ్వాలి అనుకుంటే ఇచ్చివచ్చు, కానీ ఇవ్వకుండా వీడి స్టీరియోటైప్ మైండ్ తో ఆ పర్సన్ కి ఆ వర్క్ ఇవ్వలేదు అనుకోండి.
సో అప్పుడు స్టీరియో టైప్ పైన వాడు యాక్ట్ చేస్తున్నట్టే, తన యొక్క ప్రిజుడైజ్ పైన వాడు యాక్ట్ చేస్తున్నట్టు. సో అలా యాక్ట్ చేస్తుంటే అది డిస్క్రిమినేషన్ అయిపోద్ది, రైట్. సో లేదంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో మీ వీడు ప్రిజుడైజ్ అయి ఉండొచ్చు, స్టీరియో టైప్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ దాని మీద వాడు ఎలాంటి యాక్ట్ చేయడం లేదు. సో దానికోసం అందువల్ల ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ వాడు దాని ఎఫెక్ట్ దాని మీద చూపించాడు అనుకోండి, అప్పుడు అది డిస్క్రిమినేషన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరందరూ కూడా, సో మీకు అందరికి ప్రిజుడైజెస్ ఉంటాయి, మీరందరూ కూడా స్టీరియో టైప్స్ అవుతారు, అందరూ కూడా స్టీరియో టైప్స్ లోకి వస్తారు. బట్ మీరు దాని ఎఫెక్ట్ అనేది చూపించడం లేదు. సో దాని ఎఫెక్ట్ మీరు చూపించినప్పుడు అది డిస్క్రిమినేషన్ అయిపోతుంది. సో మీరు డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే అప్పుడు. ఓకే, ఇఫ్ యూ డూ సంథింగ్ టు పుట్ అదర్ పీపుల్ డౌన్, ఇఫ్ యూ స్టాప్ దెమ్ ఫ్రమ్ టేకింగ్ part in certain activities and taking up jobs, or stop them from living in a certain neighborhood, prevent them from taking water from the same well or hand pump, or not allow them to drink tea in the same cup of glasses or others, you are discriminating against them. So చూడండి, if you do something to put other people down, so other people ని డౌన్ లో ఉంచడానికి, అలాగే స్టాప్ అదర్ పీపుల్ టేకింగ్, కొన్ని యాక్టివిటీస్ చేయకూడదు అని ఆపడానికి, కొన్ని జాబ్స్ చేయకూడదు అని ఆపిన. ఓకే, స్టాప్ దెమ్ ఫ్రమ్ లివింగ్ ఇన్ సర్టైన్ నైబర్హుడ్, సో మీ నైబర్హుడ్ లో ఉండడానికి వాళ్ళని అలౌ చేయకపోతున్నా, అలాగే వెల్స్ ని యూజ్ చేయడం, హ్యాండ్ పంప్స్ ని వాళ్ళు యూజ్ చేసే పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళని ఆపుతున్నా, ప్రివెంట్ చేస్తున్నా వాటర్ తీసుకోకుండా, అలాగే డ్రింక్ టీ ఇన్ ద సేమ్ కప్స్ గ్లాసెస్ లో, సో మీరు తాగిన గ్లాసెస్ లో కప్స్ లో వాళ్ళని తాగడానికి అలౌ చేయకపోతున్నా. ఓకే, సో మనం వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే, అగెన్స్ట్ దెమ్ వీఆర్ డిస్క్రిమినేటింగ్. ఎందుకంటే మనకి ప్రిజుడైసెస్ ఉన్నట్టు, స్టీరియో టైప్స్ ఉన్నట్టు, సో వీళ్ళకి అవన్నీ చేయకూడదు. సో మనం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం. ఓకే, మనం స్టీరియో టైప్ మీద వర్క్ చేస్తున్నట్టు అప్పుడు. సో స్టీరియో టైప్ మీద వర్క్ చేస్తున్నట్టే కదా. సో ఒక పర్సన్ ని వెల్ యూజ్ చేయనివ్వడం లేదు, సో అండ్ వర్క్ చేయనివ్వడం లేదు, సర్టెన్ యాక్టివిటీ చేయకుండా ఆపుతున్నాం అంటే ఎందువల్ల ఆపుతున్నాం, మనకి ఏదో ప్రిజుడైస్ ఉంది, వాళ్ళని చేయనివ్వకూడదని మైండ్ లో ఆల్రెడీ ఉంది, వీళ్ళు చేయకూడదని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. సో అందువల్ల దాని మీద యాక్ట్ చేస్తున్నాం కాబట్టి అది మనం డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే, వాళ్ళపైన మనం వివక్ష చూపిస్తున్నట్టే. ఓకే, సో మీకు ప్రెజుడైజ్ ఉండొచ్చు కానీ దాని మీద ఏం చేయలేదు అనుకోండి, ప్రాబ్లం లేదు. బట్ మీరు ఆపుతున్నారు అంటే, ఇలాంటి ఏమైనా చేయకుండా ఆపడం కానీ ఏదైనా చేస్తున్నారంటే డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే. ఓకే, సో చూడండి, డిస్క్రిమినేషన్ కెన్ టేక్ ప్లేస్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్, చాలా కారణాలతో మన డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ యూ ప్రాబబ్లీ రీకాల్ ఫ్రమ్ ప్రీవియస్ చాప్టర్ సమీర్ 1, సమీర్ 2 కోసం చూసాం కదా, వేర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ మెనీ వేస్. వీళ్ళు చాలా వేస్ లో ఒకరికొకరు డిఫరెంట్ గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే బిలాంగ్స్ టు డిఫరెంట్ రిలీజియన్, సో వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్ కి చెందిన వాళ్ళు కదా. ఓకే, అండ్ దిస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డైవర్సిటీ, సో ఇది డైవర్సిటీలో ఒక పార్ట్. ఓకే, వైవిధ్యంలో ఒక పార్ట్, విభిన్నత. ఓకే, హౌవెవర్ దిస్ డైవర్సిటీ కెన్ ఆల్సో బికమ్ ఎ సోర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ఈ డైవర్సిటీ వల్ల కూడా డిస్క్రిమినేషన్ రావచ్చు, రైట్. సో వీళ్ళు డిఫరెంట్ రిలీజియన్ కి చెందిన వాళ్ళు, సో దీనివల్ల డిస్క్రిమినేషన్ ఎలా వస్తుంది, రైట్. సో చూడండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ మే స్పీక్ ఎ సర్టైన్ లాంగ్వేజ్, ఫాలో ఎ పర్టికులర్ రిలీజియన్, లివ్ ఇన్ స్పెసిఫిక్ రీజియన్ ఎక్సెట్రా మే బి డిస్క్రిమినేటెడ్ అగైన్స్ దేర్ కస్టమ్స్, ప్రాక్టీసెస్ అండ్ మే బి సీన్ యాజ్ ఇన్ఫీరియర్. ఓకే, సో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, డిఫరెంట్ రిలీజియన్ లో పర్టికులర్ రీజియన్ కి చెందిన పర్సన్స్ ఉన్నారు, అలాగే పర్టికులర్ రీజియన్ కి చెందిన పర్సన్స్ ఉన్నారు, వీళ్ళని కూడా మనం డిస్క్రిమినేట్ చేయొచ్చు కొన్ని విధాలుగా కూడా. ఓకే, వాళ్ళ కస్టమ్స్ ప్రకారం వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ కానీ, సో వాటిని తక్కువ చేసి చూడడం. ఓకే, మేబీ సీన్ యాజ్ ఇన్ఫీరియర్, సో దేర్ కస్టమ్స్ దేర్ ప్రాక్టీసెస్ మనం తక్కువ చేసి చూడడం, ఇన్ఫీరియర్ గా చూడడం. సో ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేషనే కదా. ఓకే, సో ఈ పర్టికులర్ రిలీజియన్ ఉన్నారు, సో ఈ రిలీజియన్ చెందిన వాళ్ళని వాళ్ళ యొక్క కస్టమ్స్ నచ్చలేదు, సో నీకు నచ్చకపోతే అవసరం లేదు, సో నచ్చలేదని వాళ్ళని తక్కువ చేసి చూడడం, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ తక్కువ చేసి చూసినా, ఇన్ఫీరియర్ గా చూసినా సరే డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే, రైట్. సో అది డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్ ఎలాగైనా వస్తుంది. సో డైవర్సిటీ నుంచి డిస్క్రిమినేషన్ చేయొచ్చు, రైట్. సో డైవర్సిటీ, రిలీజియన్ అనేది డైవర్సిటీలో ఒక భాగం, రైట్. సో డైవర్సిటీ అవుతుంది, రిలీజియన్ డిఫరెంట్ రిలీజియన్ ఉంది, ఇది డైవర్సిటీలో ఒక భాగం. కానీ ఈ రిలీజియన్ బేస్ చేసుకుని కూడా డిస్క్రిమినేషన్ చేయొచ్చు, డిస్క్రిమినేషన్ జరుగుతుంది, రైట్. అండ్ చూడండి, అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సమీర్స్, వాళ్ళిద్దరి మధ్య ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది, దేర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళ రిలీజియన్ వేరే, అలాగే వాళ్ళ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కూడా వేరే కదా, ఒకరికి మనీ ఉంది ఒకరి దగ్గర లేదు. సో సమీర్ దో వాజ్ పూర్ అండ్ దిస్ ఈస్ డిఫరెన్స్. ఓకే, దిస్ డిఫరెన్స్ యాజ్ యూ హ్యావ్ రెడ్ ఎర్లియర్ ఈజ్ నాట్ ఫార్మ్ ఆఫ్ డైవర్సిటీ, ఓకే, బట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు డైవర్సిటీలోకి రాదు. ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇన్ఈక్వాలిటీస్, ఇది ఇన్ఈక్వాలిటీలోకి వస్తుంది. సో ఇది డైవర్సిటీలోకి రాదు. సో రిలీజియన్ అనేది డైవర్సిటీలోకి వస్తుంది, ఇన్ఈక్వాలిటీ కాదు అది. కానీ ఎకనామికల్ గా వీడి దగ్గర మనీ ఎక్కువ ఉంది, వీడి దగ్గర తక్కువ ఉంది అంటే ఇన్ఈక్వాలిటీ, వీళ్ళిద్దరి దగ్గర ఈక్వల్ గా లేరు. కానీ రిలీజియన్, సో రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పడానికి ఇక్కడ లేదు, రైట్.
కానీ మనీ పరంగా చూసుకుంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే ఇది ఇన్ఈక్వాలిటీ, ఇది డిస్క్రిమినేషన్ కాదు, డైవర్సిటీ కాదు. ఓకే, రిలీజన్ అనేది డైవర్సిటీకి చెందుతుంది, కానీ ఇక్కడ ఇది ఇన్ఈక్వాలిటీకి చెందుతుంది. ఓకే, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, ఎకనామిక్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సమానంగా లేదు. అంటే రిసోర్సెస్, వాళ్ళ యొక్క రిసోర్సెస్ అనేవి వాళ్ళకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లో జరగలేదు. సో అది ఇన్ఈక్వాలిటీ. ఓకే, పీపుల్ హూ ఆర్ పూర్ డు నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ ఆఫ్ మనీ. సో వాళ్ళకి పూర్ పీపుల్ కి కొన్ని రిసోర్సెస్ ఉండవు, లేదా ఆర్ ద మనీ టు మీట్ దేర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్. సో వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్, ఫుడ్ కానీ, క్లాత్స్ కానీ, షెల్టర్ కానీ, వీటన్నిటికి కావాల్సిన మనీ కానీ, రిసోర్సెస్ కానీ వాళ్ళ దగ్గర ఉండవు పూర్ పీపుల్ దగ్గర, రైట్? దే ఎక్స్పీరియన్స్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆఫీసెస్, ఓకే, ఇన్ హాస్పిటల్స్, స్కూల్స్, ఎక్సెట్రా. ఓకే, వర్ దే ఆర్ ట్రీటెడ్ బ్యాడ్లీ బికాస్ దే ఆర్ పూర్. ఓకే, సో వాళ్ళు ఇక్కడ పూర్, సో పోవర్టీ, సో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ వల్ల ఇది ఇన్ఈక్వాలిటీ అని చెప్తున్నాం. ఈ ఇన్ఈక్వాలిటీ వల్ల కూడా మనం డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది, రైట్? సో వాళ్ళు కొన్ని ఆఫీసెస్ లో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొచ్చు, హాస్పిటల్స్ లో కానీ, స్కూల్స్ లో కానీ. సో ఎందుకంటే వాళ్ళని బ్యాడ్ గా ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు పూర్ కాబట్టి, వాళ్ళు పేదవాళ్ళు, పూర్ కాబట్టి వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోవచ్చు, వాళ్ళని చాలా బ్యాడ్ గా ట్రీట్ చేయొచ్చు ఎక్కడైనా సరే, స్కూల్స్ లో, హాస్పిటల్స్ లో, ఎక్కడైనా సరే. సో వాళ్ళని బ్యాడ్ గా ట్రీట్ చేస్తున్నామంటే సో వాళ్ళు పూర్ అవడం వల్ల మనం వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే, రైట్? సో ఇది కూడా డిస్క్రిమినేషన్ ఇలా కూడా జరుగుతుంది. చూడండి, సమ్ పీపుల్ మే ఎక్స్పీరియన్స్ బోత్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో రెండు కైండ్స్ చూడండి, దే ఆర్ పూర్ అండ్ బిలాంగ్స్ టు ఏ గ్రూప్ హూస్ కల్చర్ ఈజ్ నాట్ వాల్యూడ్. చూడండి, సో బోత్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎగ్జాంపుల్ గా పూర్, సో వాడు పూర్, ఇది ఒకటి కండిషన్ అయితే వాళ్ళు ఒక గ్రూప్ కి చెందుతారు. సో వాళ్ళు ఆ పర్సన్ ఏదో ఒక గ్రూప్ కి చెందుతాడు. సో వాళ్ళ యొక్క కల్చర్ పెద్దగా వాల్యూ లేదనమాట. సో అలాంటి కల్చర్ లో మనం వాళ్ళని ఫిక్స్ చేసుకున్నాం. సో అలాంటి గ్రూప్ కి చెందుతుంటే ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో పోవర్టీగా ఒక రకంగా చూస్తున్నారు, వాళ్ళ యొక్క గ్రూప్ బేస్ చేసుకుని కూడా డిస్క్రిమినేట్ చేస్తుంటే. ఓకే, ట్రైబల్స్, సమ్ రిలీజియస్ గ్రూప్స్ అండ్ ఈవెన్ పర్టికులర్ రీజియన్స్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ రీజన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ చూసుకున్నాం, అండ్ సమ్ కొన్ని రిలీజియస్ గ్రూప్స్ చూసుకున్నా, అలాగే ఈవెన్ పర్టికులర్ రీజన్, ఏవైనా ఒక పర్టికులర్ రీజన్ ఉంది కదా, ఒక ఏరియా, సో వాళ్ళకి చెందిన వాళ్ళు, ఆ రీజన్ కి చెందిన వాళ్ళు అని కానీ. సో ఇలా కూడా ఓకే, సో డిస్క్రిమినేట్ అగైన్స్ట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ రీజన్స్. సో వీళ్ళు ఒక రీజియన్ లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రీజియన్ లో ఉన్న పర్సన్స్ ని డిస్క్రిమినేట్ చేస్తున్నాం. ఈ రీజియన్ లో వీళ్ళకి పర్టికులర్ రిలీజియన్ కి చెందిన వాళ్ళు అయి ఉన్నారు, సో అంటే రెండో రకం. అలాగే వీళ్ళు పూర్ కూడా, సో వీళ్ళు ఇంకా పూర్ కూడా అయ్యారు అనుకోండి, 3 టైప్స్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ రీజియన్ బేస్ చేసుకున్నాం, ఒక ఏరియాని బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్, ఇది ఫస్ట్ అయింది. అలాగే ఇందులో ఒక రిలీజియన్ ఉందనుకోండి, సో ఆ రిలీజియన్ కూడా తక్కువ చేసి చూస్తుంటే ఇది రెండో టైప్ అయిపోయింది, డిస్క్రిమినేషన్ డబుల్ అయింది. అండ్ వీళ్ళు పూర్ కూడా అయ్యారు అనుకోండి, ఇంకా ఇప్పుడు సో పూర్ అయ్యారు అనుకోండి, సో థర్డ్ లేయర్ కూడా యాడ్ అయిందిగా. ఓకే, అండ్ ఇందులో కూడా ఇంకా చేయొచ్చు, ఒకవేళ ఉమెన్ అయి ఉంటే ఇంకా ఎక్కువ డిస్క్రిమినేషన్ కూడా జరుగుద్ది, ఒకవేళ ఉమెన్ అయితే ఇంకా 4 లేయర్ డిస్క్రిమినేషన్ కూడా జరుగుతుందిగా. సో డిస్క్రిమినేషన్ ఇన్ని లెవెల్స్ లో కూడా జరగవచ్చు. ఓకే, సో ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ we will look at how a famous Indian was discriminated against. ఓకే, ఇక్కడ సెక్షన్ ఉంది, ఒక ఫేమస్ ఇండియన్ పర్సన్ డిస్క్రిమినేట్ చేయబడ్డారు ఎలా అనేది ఇచ్చున్నారు. ఓకే, అండ్ దిస్ విల్ హెల్ప్ us understand the ways which caste was used to discriminate against large number of people. సో ఇందులో మనం కాస్ట్ డిస్క్రిమినేషన్, కాస్ట్ ని యూజ్ చేసుకుని ఎలా డిస్క్రిమినేషన్ చేస్తారో పీపుల్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది డిఫరెంట్ వేస్, డిఫరెంట్ లేయర్స్ లో డిస్క్రిమినేషన్ జరగవచ్చు. ఒక ఉమెన్, అది కూడా పూర్ అయ్యండి, ఒక పర్టికులర్ రిలీజియన్ కి చెందండి, ఒక పర్టికులర్ రీజియన్ కి చెందుంటే ఇన్ని లెవెల్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ తన మీద ఉంటుంది, రైట్? సో ఇన్ని లెవెల్స్ లో డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది, వివక్ష చూపిస్తుంటారు. ఓకే, సో డిస్క్రిమినేషన్ ఈ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక కామన్ స్టీరియోటైప్. సో ఏ కామన్ స్టీరియోటైప్ అబౌట్ సమ్ ముస్లిమ్స్ is that they are not interested in educating girls and therefore do not send girls to school. సో ముస్లిమ్స్ కోసం ఒక కామన్ స్టీరియోటైప్ ఉంది. సో ఒక ఫిక్స్ చేస్తున్నారు, అంటే వీళ్ళు గర్ల్స్ ని ఎడ్యుకేట్ చేయరు, సో వాళ్ళకి గర్ల్స్ ని ఎడ్యుకేట్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదని ఒక స్టీరియోటైప్ అనేది ఉంది. ఓకే, ఒక అపనమ్మకం, ఒక స్టీరియోటైప్. సో అది ఒరిజినల్, అది రియల్ కాకపోవచ్చు, రైట్? హౌవెవర్ స్టడీస్ have now shown that poverty among the Muslims is an important reason why Muslim girls do not attend schools or drop out from the school after few years. సో స్టడీ ప్రకారం ఏం చెప్తుందంటే, స్టడీస్ ప్రకారం ఏం తెలిసింది, సో ముస్లిమ్స్, సో వీళ్ళు ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, మెయిన్ రీజన్ అంటే పోవర్టీ, పేదరికం. సో పోవర్టీ వల్ల మాత్రమే వీళ్ళు పంపించడం లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అనేది ఎందుకు తెలిసిందంటే ఒక స్టడీ వల్ల తెలిసింది. సో మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ, పోవర్టీ. అంతేగాని వీళ్ళు ముస్లిమ్స్ అవ్వడం వల్ల వీళ్ళు చేయడం లేదు, కానీ ముస్లిం అవ్వడం వల్లే వీళ్ళు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదని ఒక స్టీరియో టైప్ ఉంది, అంతేగాని అది రియల్ కాదు, రైట్? సో మెయిన్ రీజన్ ఏంటంటే పోవర్టీ. ఓకే,
whenever effort has been made to reach education to the poor, there the Muslim community has shown interest in sending their girls to the school. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ రీచ్ అయ్యే పూర్ కి కూడా రీచ్ అయ్యే స్టేజ్ లోకి ఎప్పుడైతే తెస్తున్నారో ఆ ప్లేసెస్ లో, సో ముస్లిం కమ్యూనిటీ కూడా గర్ల్స్ ని స్కూల్స్ కి సెండ్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆఫ్ కేరళ, the distance between the school and the home is not much. There is a good government bus service that helps teachers reach schools in rural areas, and over 60% of the teachers are women. ఇక్కడ కేరళ స్టేట్ ని ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు చూడండి. సో స్కూల్ అండ్ హోమ్ కి డిస్టెన్స్ తక్కువగా ఉంది, అలాగే మంచి గవర్నమెంట్ బస్ సర్వీస్ కూడా ఉంది, టీచర్స్ అందరూ కూడా రావడానికి చాలా ఈజీగా ఉంది రూరల్ ఏరియా అయినా సరే, ఎందుకంటే బస్ సర్వీస్ మంచిగా ఉంది. అలాగే ఏంటి, అండ్ ఉమెనే ఉన్నారు, 60% టీచర్స్ ఉమెనే ఉన్నారు ఇందులో. ఓకే, దీస్ ఫ్యాక్టర్స్ have helped children from poorer families including Muslim girls attend school is much larger number. సో ఇలాంటివన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈవెన్ ముస్లిం గర్ల్స్ ని కూడా వాళ్ళు స్కూల్ కి పంపిస్తున్నారు, రైట్? ఓకే, సో వాళ్ళు ముస్లిమ్స్ అవ్వడం వల్ల గర్ల్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది అదొక స్టీరియో టైప్. ఓకే, వాళ్ళు అలా క్రియేట్ చేసుకున్నారు అంతే మైండ్ లో, అంతే. సో అదొక స్టీరియో టైప్, అది నిజం కాదు. సో వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటి, పోవర్టీ. సో ఎడ్యుకేట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. కానీ ముస్లిమ్స్ అయినందువల్ల మాత్రమే వీళ్ళు పంపిస్తున్నారు, పంపించడం లేదు, ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని పెడితే, సో అది ఒక స్టీరియో టైప్ అవుతుంది. ఓకే, ఇన్ అదర్ స్టేట్స్ there are much efforts have been made children from poorer families, whether Muslim, tribal or so-called lower caste, find it difficult to attend the school. Therefore, poverty, not religion, is a cause for not attending the Muslim girls in the school. So, other state లో చూసుకుంటే అంత ఎఫర్ట్స్ పెట్టడం లేదు. సో స్టేట్ అనేది ఎఫర్ట్ పెట్టలేము చిల్డ్రన్ కోసం. ఓకే, సో ఇక్కడ ఎఫర్ట్ పెట్టారు కాబట్టి అక్కడ అటెండెన్స్ వచ్చింది, సో గర్ల్స్ స్కూల్ కి వెళ్తున్నారు. కానీ వేరే స్టేట్స్ లో లేదు, అంత ఎఫర్ట్స్ పెట్టడం లేదు కాబట్టి సో ముస్లిమ్స్ కానీ, ట్రైబల్స్ కానీ, లోవర్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళని కూడా స్కూల్ కి అటెండ్ కావడం చాలా కష్టంగా ఉంది, డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. దేర్ఫోర్ పోవర్టీ అనేది మెయిన్ రీజన్, రిలీజన్ అనేది కాదు. సో వీళ్ళు స్కూల్ కి అటెండ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, పోవర్టీ, పేదరికమే కానీ రిలీజన్ అయితే కాదు. ఓకే, సో మెయిన్ రీజన్ పోవర్టీ. సో ఒకవేళ సో ఈ ముస్లిం పీపుల్ అందరూ ఉన్నారు అనుకోండి, సో వీళ్ళందరూ రిచ్ అయ్యిండి కూడా గర్ల్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా వాళ్ళకి స్కూల్ పంపించకపోతే అప్పుడు అది తప్పు అవుతుంది. సో అది డిస్క్రిమినేషన్, వివక్ష. సో వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నట్టు. సో ఇక్కడ మెయిన్ రీజన్ పోవర్టీ కాబట్టి వాళ్ళు తక్కువ చేసి చూస్తున్నట్టు కాదు. సో వాళ్ళు పేదరికం వల్ల పంపలేకపోతున్నారు అంతే. సో వాళ్ళు రిచ్ అయ్యుండి అప్పుడు వాళ్ళు పంపడం లేదంటే అప్పుడు అనొచ్చు, సో ఈ కమ్యూనిటీలో వీళ్ళు పంపించడం లేదు కావాలనే. సో అప్పుడు మనం ఆ స్టీరియో టైప్ అని రైట్ అవుతుంది. ఓకే, సో ఈ ముస్లిమ్స్ అందరూ కూడా రిచ్ అయి ఉండాలి, అందరూ రిచ్ అయినప్పటికీ కూడా పంపకపోతే అప్పుడు అది రాంగ్ అవుతుంది, రైట్? ఓకే, అండ్ ఇన్ సమ్ ఫ్యామిలీస్, సో నాట్ ముస్లిమ్స్ ఎవరైనా చూసుకుంటే, సో కొంత రిచ్, కొంత మనీ ఉంటుంది, బట్ బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు. సో బాయ్ అండ్ గర్ల్ ఉండి హౌస్ లో కొంత మనీ అయితే ఉంది వాళ్ళ దగ్గర, సో ఓకే, పూర్ అయితే కాదు. సో వాళ్ళు బాయ్స్ మీద మాత్రమే సో వీళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇచ్చి, గర్ల్స్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇవ్వకపోయినా, సో వాళ్ళకి ఎడ్యుకేట్ ఫెసిలిటీస్ ఇవ్వకపోతే అప్పుడు వీళ్ళు డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే, గర్ల్స్ ని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే. సో ఈ సిస్టమ్ అనేది ఇంకా ఉంది ఇక్కడ. ఓకే, ఇది అనేది ఇంకా ఉంది. ఓకే, గర్ల్స్ ని డిస్క్రిమినేషన్ అనేది ఉంది. సో బాయ్ నొకలా చూసి గర్ల్ నొకలా చూడడం అనేది ఇంకా స్టిల్ ఇప్పటికీ ఉంది, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, సో పూర్ పీపుల్ అనుకుంటే ఒక మాట, సో వాళ్ళు పూర్ కాబట్టి చేయలేరు, ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. కానీ ఎఫోర్డ్ ఒక బాయ్కి ఎఫర్ట్ చేస్తూ గర్ల్కి ఎఫర్ట్ చేయకపోతే అది ఖచ్చితంగా డిస్క్రిమినేషన్, అది ఎవరైనా సరే. ఓకే, సో ఇద్దరు ఈక్వలే, ఎప్పుడైనా సరే బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరు ఈక్వలే. సో ఇద్దరిని ఈక్వల్ గానే చూడాలి, కానీ ఒకటి తక్కువ ఎక్కువగా చూడకూడదు. సో వీళ్ళని ఒకలా చూసి వీళ్ళని ఒకలా చూసేటప్పుడు అది ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ అవుతుంది. ఓకే, అది వివక్ష, అది తప్పు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్. చూడండి, people are engaged in different kinds of work like teaching, carpentry, pottery, weaving, fishing, farming, etc. So people వాళ్ళ లైఫ్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తుంటారు టు ఎర్న్ దేర్ లివ్లీహుడ్. ఓకే, సో వాళ్ళ యొక్క ఫుడ్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, రైట్? ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. హౌవెవర్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ వర్క్ ఆర్ వాల్యూడ్ మోర్ దెన్ అదర్స్. కానీ కొన్ని పనులు ఎక్కువగా చూస్తాం, వాల్యూ చేస్తాం, కొన్ని పనులకి ఎక్కువ వాల్యూగా చూస్తాం, కొన్నిటిని తక్కువగా చూస్తాం. యాక్టివిటీస్ లైక్ క్లీనింగ్, వాషింగ్, కటింగ్ హెయిర్, picking garbage are seen as tasks that are less value, and people who do this work are seen as dirty and impure. So కొన్ని యాక్టివిటీస్ లైక్ క్లీనింగ్, వాషింగ్, హెయిర్ కటింగ్ అండ్ గార్బేజ్ పికింగ్ ఇలాంటివన్నీ కూడా ఇవి చేసేవారు. ఈ పనులన్నింటినీ తక్కువగా చూస్తాం, సో తక్కువ వాల్యూగా చూసి.
అండ్ అవి చేసే పీపుల్ని కూడా తక్కువగా చూస్తాం అండ్ డర్టీ అండ్ ఇంప్యూర్గా వాళ్ళని చూడడం జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ బిలీఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్. సో ఈ బిలీఫ్ అనేది కాస్ట్ సిస్టంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. ఇన్ ద కాస్ట్ సిస్టమ్, communities or group of people were placed in a sort of ladder where each caste was either above or below other. సో caste system లో ఏమవుతుంది, ఫర్ ఒక ladder తీసుకున్నాం. సో ఒక ladder. సో ఇలా ladder ఉందో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో caste system లో కొన్ని communities ని ఈ ladder లో ఒక ప్లేస్ లో ఉంచి, సో కొన్నిటిని ఎక్కువగా హై పొజిషన్ లో ఉంచి మిగతా వాటిని కొన్నిటిని లోలో ఉంచడం. అంటే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అనమాట. కొన్ని కాస్ట్ ఎక్కువ కొన్ని కాస్ట్ తక్కువ అని చూడడం, అబవ్ ఆర్ బిలో. ఓకే, సో అలా చూడడం అనేది జరుగుతుంది కాస్ట్ సిస్టమ్ లో. ఓకే, సో దోస్ హూ ప్లేస్డ్ దెమ్సెల్ఫ్స్ అట్ ద టాప్ ఆఫ్ దిస్ ల్యాడర్ దెమ్సెల్ఫ్ అప్పర్. ఓకే, సో ఈ ల్యాడర్ లో ఎవరైతే టాప్ లో ఉంటారో, ఇదంతా ఒక క్యాస్ట్ సిస్టమ్ అనుకుంటే. ఓకే, ఒక ల్యాడర్ పైన, సో ఇదంతా ఒక క్యాస్ట్ సిస్టమ్. సో ఈ ల్యాడర్ లో ఎవరైతే టాప్ లో ఉన్నారో, ఓకే, సో వాళ్ళు అప్పర్. ఓకే, సో వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అని అండ్ సా దెమ్సెల్ఫ్ యాజ్ సుపీరియర్. సో వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అని ఫిక్స్ అయిపోయి వాళ్ళు సుపీరియర్ గా వాళ్ళు అనుకుంటుంటారు, రైట్. సో మిగతా వాళ్ళని వాళ్ళు తక్కువ చేస్తుంటారు. అండ్ ద గ్రూప్ హూ వర్ ప్లేస్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ల్యాడర్ వర్ సీన్ యాజ్ ద అన్వర్ది అండ్ కాల్డ్ అన్టచబుల్. సో బాటమ్, ఆ ల్యాడర్ లో బాటమ్ లో ఉన్న వాళ్ళని అన్టచబుల్స్ గా చూస్తాం, అన్వర్దిగా తక్కువ చేసి చూస్తాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి దళిత్. ఓకే, దళిత్. సో దళిత్ is a term that people belongs to so-called lower caste used to address themselves. So Dalit అనే వర్డ్, సో ఇది ఒక వర్డ్, ఇది టర్మ్. సో బిలాంగ్స్ టు సో కాల్డ్ లోవర్ క్యాస్ట్. సో లోవర్ క్యాస్ట్ అని చెప్తుంటారు కదా. సో ఈ లోవర్ కాస్ట్ పీపుల్ సో టు అడ్రస్ దెమ్సెల్ఫ్, సో వాళ్ళకు వాళ్ళే, సో వాళ్ళని వాళ్ళే అడ్రస్ చేసుకోవడానికి దళిత్ అని వాళ్ళని వాళ్ళే పిలుచుకుంటారు, దళిత్స్ అని. ఓకే, దే ప్రిఫర్ దిస్ వర్డ్ టు అన్టచబుల్. సో అన్టచబుల్, సో అన్టచబుల్, టచ్ చేయకూడని పీపుల్ అని అన్టచబుల్. సో అన్టచబుల్ అనే వర్డ్ కి బదులుగా వీళ్ళు దళిత్ అనేది యూజ్ చేస్తారు, అన్టచబుల్ అని చెప్పడానికి ఒప్పుకోరు, రైట్. సో దళిత్ అనే వర్డ్ వీళ్ళు యూజ్ చేస్తారు, సో ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో వాళ్ళని వాళ్ళు దళిత్స్ అనే పిలుచుకుంటారు. ఓకే, అండ్ దళిత్ మీన్స్ దోస్ హూ హ్యావ్ బీన్ బ్రోకెన్. దళిత్ అంటే బ్రోకెన్ అని అర్థం. ఓకే, బ్రోకెన్. దిస్ వర్డ్ అకార్డింగ్ టు దళిత్ షోస్ హౌ సోషల్ ప్రెజుడైజెస్ అండ్ డిస్క్రిమినేషన్ హ్యావ్ బ్రోకెన్ ద దళిత్ పీపుల్. సో ఈ వర్డే మనకు చెప్తుంది. ఓకే, దిస్ వర్డ్ అకార్డింగ్ టు దళిత్స్ ప్రకారం. ఓకే, అకార్డింగ్ టు దళిత్స్ ప్రకారం. సో ఈ వర్డ్ ఏం చెప్తుందంటే సోషల్ ప్రెజుడైసెస్, సో సోషల్ గా చుట్టూ ఉన్న ఈ ప్రెజుడైసెస్ అవన్నీ కూడా అండ్ డిస్క్రిమినేషన్ హ్యావ్ బ్రోకెన్ ద దళిత్ పీపుల్. సో ఈ దళిత్ పీపుల్ ని అవి బ్రేక్ చేసేసాయి. సో దే ఆర్ బ్రోకెన్. సో వాళ్ళ యొక్క డిస్క్రిమినేషన్స్ కానీ ప్రెజుడైసెస్ కానీ వీళ్ళు మనల్ని బ్రేక్ చేసేసాయి అని చెప్తున్నాయి దళిత్ పీపుల్. సో వీళ్ళు అందుకోసమే దళిత్ అనే ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే, హరిజన్ అండ్ లోవర్ క్యాస్ట్, అన్టచబుల్స్ ఇలాంటివన్నీ పిలవడానికి ఒప్పుకోరు. సో దళిత్ అనే ప్రిఫర్ చేసుకుంటారు, అంటే మేము బ్రోక్ అయిపోయామని చెప్పుకోవడానికి. ఓకే, అండ్ ద గవర్నమెంట్ రిఫర్స్ టు దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాజ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో గవర్నమెంట్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని షెడ్యూల్డ్ కాస్ట్ గా రిఫర్ చేస్తుంది. ఓకే, గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ చూడండి, కాస్ట్ రూల్స్ వర్ సెట్ విచ్ డిడ్ నాట్ అలౌ ద సో కాల్డ్ అన్టచబుల్స్. సో కాస్ట్ రూల్స్ ప్రకారం, సో అన్టచబుల్స్ అని అంటున్నాం కదా, సో అన్టచబుల్స్ ని నాట్ అలౌ, సో అలౌ చేయదు, కొన్ని విషయాలకి అలౌ చేయదు. లైక్ టు టేక్ ఆన్ ద వర్క్ అదర్ దెన్ వాట్ దే వర్ మెంట్ టు డూ. సో వేరే వర్క్ తీసుకోవడానికి ఒప్పుకోరు అనమాట ఈ కాస్ట్ సిస్టమ్ లో. ఓకే, ఈ అన్టచబుల్స్ వాళ్ళకి ఏ పని అయితే చెప్పబడిందో సో అవే చేయాలి, సో వేరే పనులు చేయడానికి ఒప్పుకోరు అనమాట ఈ కాస్ట్ రూల్స్ బేస్ చేసుకుని అయితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గ్రూప్స్ వర్ ఫోర్స్డ్ టు పిక్ గార్బేజ్ అండ్ రిమూవ్ డెడ్ యానిమల్స్ ఫ్రమ్ ద విలేజ్. ఓకే, సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సో గార్బేజ్ తీయడానికి, అలాగే డెడ్ యానిమల్స్ ని విలేజ్ నుంచి తీయడానికి, రిమూవ్ చేయడానికి కొన్ని వాళ్ళని ఫోర్స్ఫుల్ గా చేయించడం జరుగుతుంది. బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద హోమ్స్ ఆఫ్ ద అప్పర్ క్యాస్ట్ ఆర్ టేక్ వాటర్ ఫ్రమ్ ద విలేజ్ వెల్స్ ఆర్ అండ్ ఈవెన్ ఎంటర్ టెంపుల్స్. సో బట్ వాళ్ళని సో ఈ పీపుల్ ని అలౌ చేయరు. సో నాట్ అలౌడ్ టు ద, సో అప్పర్ క్యాస్ట్ అని చెప్పుకుంటుంటారు కదా, వీళ్ళ హౌసెస్ లోకి ఎంటర్ చేయకపోవడం అండ్ విలేజ్ లో ఉన్న వెల్స్ ని యూజ్ చేయనివ్వకపోవడం, టెంపుల్స్ లోకి ఎంటర్ చేయనివ్వకపోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దేర్ చిల్డ్రన్ కుడ్ నాట్ సిట్ నెక్స్ట్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ద అదర్ కాస్ట్ ఇన్ స్కూల్. సో వాళ్ళ యొక్క పిల్లలు కూడా అదర్ క్యాస్ట్ పిల్లలతో కూర్చోడానికి ఒప్పుకోరు. ఓకే, దస్ అప్పర్ క్యాస్ట్ యాక్టెడ్ ఇన్ వేస్ విచ్ డిడ్ నాట్ గివ్ సో కాల్డ్ అన్టచబుల్స్ ద సేమ్ రైట్స్ యాజ్ దే ఎంజాయ్డ్. సో అప్పర్ క్యాస్ట్ ఏం చేస్తున్నాయి, సో ఈ అన్టచబుల్స్, సో లోవర్ క్లాస్ ఈ అన్టచబుల్స్ కి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న రైట్స్ ని ఇవ్వడం లేదు. సో డు నాట్ గివ్ అన్టచబుల్స్ ద సేమ్ రైట్స్. వీళ్ళకున్న రైట్సే కదా వాళ్ళకి ఉంటాయి, సో వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో ఈ అన్టచబుల్స్ కి వాళ్ళు, ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రైట్స్, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న రైట్స్, హక్కుల్ని ఇవ్వడం లేదు. ఓకే,
సో ఇక్కడ చూడండి ఈ పిక్చర్ లో. ఓకే, ఇక్కడ చిల్డ్రన్ అంతా ఒక దగ్గర కూర్చున్నారు, బట్ ఇక్కడ సపరేట్ గా కూర్చున్నారు, చూసారా? ఓకే, బీయింగ్ మేడ్ టు సిట్ సపరేట్లీ ఇన్ ద క్లాస్ రూమ్ బికాస్ వన్స్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ఒక బ్యాక్గ్రౌండ్, వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ని బేస్ చేసుకొని వీళ్ళు సపరేట్ గా కూర్చొని పెట్టారు, రైట్? ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి చూపించడం. ఓకే, సో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, so one of the greatest leaders of India, shares his first experience of the caste-based discrimination which took place in 1901 when he just 9 years old. Okay, so Ambedkar garu oka incident ni chepparu. Okay, shares the first experience caste-based discrimination. Atani oka caste based cheskoni tanani discriminate cheyadam jarigindi in 1901 lo. Atanu appadi 9 years. So tana oka incident ni share cheskunnaru. He had gone with his brothers and cousins to meet his father in Koregaon, which is now in Maharashtra ఉంది. Koregaon మీట్ వాళ్ళ ఫాదర్ ని మీట్ అవడానికి తన కజిన్స్ అండ్ బ్రదర్స్ తో కలిసి వెళ్ళారు. ఓకే, సో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. సో లాంగ్ డిడ్ వి వెయిట్ బట్ నో వన్ టర్న్డ్ అప్ అండ్ అన్ అవర్ elapsed and the station master came to enquire. He asked us for our tickets. We showed them to him. He asked us why we tarried. ఓకే, ఆలస్యం ఎందుకని అంటున్నాడు. చూడండి ఇక్కడ. సో చాలాసేపు వెయిట్ చేశారు. సో అన్ అవర్, ఒక గంట కూడా అయిపోయింది స్టేషన్ లోనే. సో ఒక స్టేషన్ మాస్టర్ వచ్చారు, ఎంక్వైరీ చేశారు, టికెట్స్ అడిగారు వాళ్ళకి. సో టికెట్స్ చూపించారు, ఎందుకు మీరు ఇంకా ఉన్నారు, లేట్ అయిందని ఎందుకు అడిగారు. ఓకే, అండ్ వీ టోల్డ్ హిమ్ దట్ వీ బౌండ్ ఫర్ Koregaon అండ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫాదర్ ఆర్ హిస్ సర్వెంట్ టు కమ్. సో మా ఫాదర్ కానీ సర్వెంట్ కానీ వస్తారు, మేము వెయిట్ చేస్తున్నాం. బట్ దట్ నైదర్ హ్యాడ్ టర్న్డ్ అప్ అండ్ వీ డిడ్ నాట్ నో హౌ టు రీచ్ ద కాన్ఫరెన్స్. సో కానీ ఎవరు రాలేదు, సో మాకు ఎలా వెళ్ళాలో తెలియదు అని చెప్పారు. ఓకే, అండ్ we were well dressed children. So neat గా డ్రెస్సింగ్ చేసుకొని ఉన్నారు. ఓకే, from our dress or talk one could make out we were children of untouchables. సో మా డ్రెస్సింగ్ కానీ, సో మా మాటల ప్రకారం అయితే ఎవరు కూడా మేము అన్టచబుల్స్ కి చెందిన వాళ్ళం కాదని కనిపెట్టలేరు అనమాట. ఓకే, అలా ఉంది అని చెప్పారు. ఇండీడ్ ద స్టేషన్ మాస్టర్ వాజ్ క్వైట్ షూర్ we were Brahmin children. సో మేము బ్రాహ్మిన్ చిల్డ్రన్ అని అనుకున్నారు స్టేషన్ మాస్టర్ కూడా షూర్ గా. ఓకే, అండ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టచ్డ్ అట్ ద ప్లైట్ అండ్ విచ్ హీ ఫౌండ్ అస్. సో అతను వెళ్తూ చూశారు. ఓకే, యాజ్ ఈజ్ యూజువల్ అమాంగ్ ద హిందూస్ ద స్టేషన్ మాస్టర్ ఆస్క్డ్ us who we are. ఓకే, సో ఆ స్టేషన్ మాస్టర్ చూసి యాక్చువల్ బ్రాహ్మణ్ చిల్డ్రన్ అనుకున్నారు, కానీ అడిగాడు. ఓకే, వెళ్తూ చూసి వచ్చి అడిగాడు, సో ఎవరు మీరండి. సో ఇది కామన్, రైట్? ఇలా అడిగితే, సో వితౌట్ ఎ మూమెంట్స్ థాట్ ఐ బ్లర్టెడ్ అవుట్ దట్ we were Mahars. సో అతను వెంటనే మేము మహార్స్ అని చెప్పాడు. ఓకే, మహార్. ఓకే, మహార్ ఈజ్ వన్ ఆఫ్ ద కమ్యూనిటీస్ విచ్ వర్ ట్రీటెడ్ అండ్ అన్టచబుల్స్ ఇన్ ద బొంబాయి ప్రెసిడెన్సీ. సో అప్పట్లో సో మహార్స్ ఈ వీళ్ళని అన్టచబుల్స్ గా చూసేవాళ్ళు అనమాట బొంబాయి ప్రెసిడెన్సీస్ లో. ఓకే, మహార్స్ కమ్యూనిటీ వాళ్ళని. సో తను వెంటనే ఇలా చెప్పేశాడు, ఓకే మేము మహార్స్ అని. సో హీ వాజ్ స్టన్నడ్. సో ఒక్కసారి స్టన్ అయ్యాడు, షాక్ అయ్యాడు అనమాట స్టేషన్ మాస్టర్. హిస్ ఫేస్ అండర్వెంట్ ఎ సడన్ చేంజ్. వీ కుడ్ సీ దట్ హీ వాజ్ ఓవర్డ్ ఫర్ ఎ స్ట్రేంజ్ ఫీలింగ్ అండ్ రిపల్సన్. ఓకే, సో సడన్ గా ఒక షాక్ అయ్యి ఒక ఫీలింగ్ తో తనకు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి, ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ తో. వాళ్ళకి అది వీళ్ళ చూసారు, గమనించారు కూడా. As soon as he heard my reply, he went away to his room and stood where we are. So ఇతను రిప్లై విన్నాకే ఒక ఫీలింగ్ తో తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ఓకే, 15 to 20 minutes elapsed. The sun was almost set. ఒక కాసేపు అయింది, 15-20 minutes అయిపోయింది, సన్ కూడా వెళ్ళిపోయాడు. And our father had not turned up and sent his servant. So ఇక్కడ చూడండి, ఫాదర్ కి సర్వెంట్ కూడా ఉన్నారు. ఓకే, సో ఫాదర్ కి ఇంకా ఇక్కడ సర్వెంట్ ఉన్నారు, కానీ వీళ్ళని ఇంకా డిస్క్రిమినేషన్ స్టేజ్ లోనే ఉన్నారు, రైట్? And now the station master had also left. Station master kuda vellipoyaru, and we were quite bewildered and joy of happiness and which we felt at the beginning of the journey and gave way to a feeling of extreme sadness. So కాస్త ఇక డల్ అయిపోయారు, చాలా సేపు అయిపోయింది, వెళ్ళడానికి అవ్వలేదు, వెళ్ళలేదు, సో ఎవరు రాలేదు, రైట్? After an hour, the station master returned and asked us what we were proposed to do. Okay, so station master మళ్ళీ వచ్చి అడిగాడు. Okay, we said that if we could not get a bullock cart on hire, we would go to the Koregaon. Okay, so ఒకవేళ మాకు ఒక బుల్లక్ కార్ట్ కానీ దొరికితే మేము వెళ్ళిపోతామని చెప్పారు వీళ్ళు. ఓకే, if it was not very far, we would like to start straight away. సో ఒకవేళ పెద్దగా దూరం కాకపోతే మేము ఇప్పుడే స్టార్ట్ అవుతామని చెప్పారు. And there were many bullock carts playing for hire. Okay, but my reply to the station master that, సో స్టేషన్ మాస్టర్ చెప్పారు చాలా బుల్లక్ కార్డ్స్ ఉన్నాయి కదా అని. ఓకే, బట్ వీళ్ళు రిప్లై ఇచ్చారు ఏంటి, స్టేషన్ మాస్టర్ దట్ we were Mahars, so had gone round among the cartmen and not one of them was prepared to suffer being polluted and the demon himself carrying passengers of the untouchable classes. సో వీళ్ళు అడిగారు, సో
సో బుల్లక్ కార్స్ దగ్గరికి వెళ్ళి అడిగారు, కానీ వాళ్ళు ఓకే చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు మహార్స్ అయినందు వల్ల, సో మీరు అన్టచబుల్, సో మేము వీళ్ళని తీసుకెళ్ళాం, సో మేము పొల్యూట్ అయిపోతాం సో అని చెప్పి, సో మేము తీసుకెళ్ళామని చెప్పేశారు వాళ్ళు. ఓకే, we were prepared to pay double the fare, but we found that money didn't work. ఓకే, సో మేము డబుల్ మనీ పే చేస్తాము అని అన్నా సరే అక్కడ మనీ వర్క్ అవ్వలేదు, రైట్. సో మనీ డబుల్ ఇస్తామన్నా సరే వాళ్ళు ఓకే చెప్పలేదు. ద స్టేషన్ మాస్టర్ హూ వర్ నెగోషియేటెడ్ ఆన్ అవర్ బిహాఫ్ స్టూడ్ సైలెంట్, నాట్ నోయింగ్ వాట్ టు డూ. సో స్టేషన్ మాస్టర్ కూడా సైలెంట్ గా ఉండిపోయాడు. సో వీళ్ళ కోసం ఒక మాట్లాడాడు కానీ బుల్లక్ కార్డ్స్ తో, సో బట్ సైలెంట్ గా ఉండిపోయాడు, ఏం చేయాలో అర్థం కాక. ఎందుకంటే వీళ్ళు మహార్స్ అయినందువల్ల ఈవెన్ బుల్లక్ కార్డ్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కించుకోలేరు వీళ్ళని. ఓకే, సో ఇంత డిస్క్రిమినేషన్ అనేది జరిగింది వాళ్ళకి. ఓకే, ఫస్ట్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఓకే, ఇక్కడ చూడండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సో 1981 to 1956, he is considered the father of Indian Constitution. He is also the best known leader of the Dalit leader, best known Dalit leader. Ambedkar fought for the rights of the Dalit community కోసం, వాళ్ళ యొక్క రైట్స్ కోసం ఫైట్ చేశారు. And he was born in Mahar caste, which was considered untouchable గా వాళ్ళని ట్రీట్ చేసే వాళ్ళప్పుడు. And the Mahas were poor, owned no land, and children born dumb also had to work their parents did. సో వాళ్ళ చిల్డ్రన్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఏ వర్క్ చేశారో వాళ్ళే చేయాలి అని ఉండేది. అండ్ దే లివ్డ్ ఇన్ స్పేసెస్ అబౌట్ ద మెయిన్ విలేజ్ అండ్ వర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద విలేజ్. సో వాళ్ళు విలేజ్ కాస్త దూరంగా ఉంచేవాళ్ళు మెయిన్ విలేజ్ కి, అండ్ విలేజ్ లోకి అలౌ చేసే వాళ్ళు కూడా కాదంట. ఓకే, సో డాక్టర్ అంబేద్కర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ హిస్ కాస్ట్ వాజ్ కంప్లీటెడ్ హిస్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ వెంట్ ఇంగ్లాండ్ టు బికమ్ అ లాయర్. సో ఇతనే ఫస్ట్ పర్సన్, వాళ్ళ కాస్ట్ లోనే ఫస్ట్ పర్సన్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి అండ్ ఇంగ్లాండ్ వెళ్ళారు లాయర్ అవడానికి. ఓకే, and he encouraged Dalits to send their children to schools and colleges ki Dalits ki చెప్పారు, ఎంకరేజ్ చేశారు children ని schools and colleges కి పంపమని. And he also urged Dalits to take on different kinds of government jobs in order to move out the caste system నుంచి మూవ్ అవడం కోసం డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకోవడానికి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది, అడగడం జరిగింది. He led many efforts to Dalits to gain entry into temples. సో Dalits ని టెంపుల్స్ లోకి ఎంట్రీ చేయడం కోసం చాలా ఎఫర్ట్స్ చేశారు. Later in life, he converted to Buddhism in search of for the religion that treated all members equally. So తర్వాత అతను బుద్ధిజం లోకి కన్వర్ట్ అయిపోయారు. సో ఇక్కడ అన్ని రిలీజియన్స్ అందరినీ ఈక్వల్ గా చూస్తారని. ఓకే, సో డాక్టర్ అంబేద్కర్ believed that Dalits must fight the caste system and work towards a society based on respect, not just a few but for all. సో Dalits caste system కి అగైనెస్ట్ గా ఫైట్ చేయాలని. సో ఓకే, అండ్ towards society. So society ఒక రెస్పెక్టబుల్ సొసైటీ. సో బేస్డ్ ఆన్ రెస్పెక్ట్, నాట్ జస్ట్ ఫర్ ఫ్యూ. సో ఫ్యూ పర్సన్స్ కి మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చే సొసైటీ కాకుండా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే సొసైటీగా మార్చాలి. సో కాస్ట్ సిస్టమ్ మీద ఫైట్ చేయండి సో అని తను చెప్పడం కూడా జరిగింది. సో హీ బిలీవ్డ్ దట్. ఓకే, అండ్ ఇమాజిన్ హౌ డిఫికల్ట్ ఇట్ వుడ్ బి పీపుల్ నాట్ మూవ్ ఈజీలీ వన్ ప్లేస్ టు అదర్, హౌ ఇన్సల్టింగ్, హర్ట్ఫుల్ అండ్ హ్యావ్ పీపుల్ మూవ్ అవే, refuse to touch you, allow you and drink water in the same source as they do. సో ఇమాజిన్ చేసుకోండి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఓకే, పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఈజీగా మూవ్ అవ్వలేరు, ఇన్సల్ట్ చేయబడతారు, హర్ట్ చేయబడతారు. ఓకే, అండ్ రిఫ్యూజ్, సో టచ్ చేయకూడదు వాళ్ళని, అలాగే వాళ్ళు తాగే వాటర్ని కూడా ఈవెన్ వాళ్ళని తాగనివ్వరు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకే, ది స్మాల్ ఇన్సిడెంట్ షోస్ హౌ a simple task of going place to another cart in a cart would not available to the children even though దే కుడ్ పే మనీ. సో మనీ పే చేసినప్పటికీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం వాళ్ళకి ఎంత కష్టమైంది చూడండి ఇన్సిడెంట్లో. ఆల్ ద కార్ట్ మ్యాన్ అట్ ద స్టేషన్ రిఫ్యూజ్ టు టేక్ ద చిల్డ్రన్, దే యాక్టెడ్ ఇన్ ఏ డిస్క్రిమినేటరీ మేనర్, రైట్. సో అందరు కూడా రిఫ్యూజ్ చేశారు, వీళ్ళందరూ కూడా ఒక డిస్క్రిమినేటరీ మ్యాటర్గా డిస్క్రిమినేషన్ చూపించారనమాట వీళ్ళపైన. ఓకే, సో క్లియర్లీ యాజ్ ద స్టోరీ షోస్ అస్, సో మనకి స్టోరీ ఏం చెప్తుంది, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ప్రివెంటింగ్ దళిత్స్ ఫ్రమ్ అండర్టేకింగ్ సర్టెన్ ఎకనామిక్ యాక్టివిటీస్ but also denies them respect, dignity and give others. Okay, చూడండి. సో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది కేవలం యాక్టివిటీస్ మాత్రమే, అంటే చేసే పని మీద మాత్రమే కాదు. సో సో ఈ కాస్ట్ వాళ్ళు ఈ పని చేయాలి అని చెప్తున్నారు. సో కేవలం పని మాత్రమే కాదు, సో డిస్క్రిమినేషన్ ఎలా జరుగుతుంది, రెస్పెక్ట్, వాళ్ళకి డిగ్నిటీ కూడా. ఓకే, సో అండ్ డినేస్ యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ లో కూడా, అలాగే వాళ్ళ రెస్పెక్ట్ తగ్గించడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా చూడడం, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఓకే, సో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, కేవలం ఎకనామిక్ యాక్టివిటీస్ మీద మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ లో కూడా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ స్ట్రైవింగ్ ఫర్ ఈక్వాలిటీ కోసం స్ట్రైవ్ చేయడం. ఓకే, ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఆల్సో included within it a struggle for large group of people who not only fought against the British but also fought to treat more equally. Okay, struggle for freedom, so స్వతంత్రం కోసం చేసే ఫైట్, స్ట్రగుల్.
from British rule also included within it the struggle of large group of people who not only fought against the British. సో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో సో కేవలం బ్రిటిషర్స్ అగెనెస్ట్ గా మాత్రమే కాదు, అండ్ ఇందులో చాలా పీపుల్ యొక్క స్ట్రగుల్ కూడా ఉంది. లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్రిటిష్ కి అగెనెస్ట్ గానే కాదు, వాళ్ళ యొక్క ఈక్వాలిటీ, వాళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేయాలని కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. ఓకే, దళిత్స్, ఉమెన్, ట్రైబల్స్ అండ్ పీజెంట్స్ ఫాట్ అగెనెస్ట్ ద ఇన్ఈక్వాలిటీస్ దే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. సో వీళ్ళందరూ కూడా దళిత్స్, ఉమెన్, ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా ఫాట్ చేశారు. వాళ్ళ ఇన్ఈక్వాలిటీస్, వాళ్ళు ఫేస్ చేసిన ఇన్ఈక్వాలిటీస్ కి అగెనెస్ట్ గా, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కి అగెనెస్ట్ గా ఫైట్ చేయడం జరిగింది. ఓకే, as pointed out earlier, many Dalits organized themselves to gain entry into temples. So temples entry kosam so Dalits anta kuda organize ayyaru. So temples loki entry kosam. Okay, and women demanded that they should have much right to the education men did. So women kuda men ki ela aithe rights istunaru alage ivvalani demand cheyadam jarigindi. Same equal right undali education lani. And peasants and tribals fought to release themselves from the grasp of the moneylender and high interest they were charged. Okay, peasants, raitulu and tribals fought to release themselves from the grasp of moneylenders madhyala. So moneylenders untaru kada, so moneylenders nunchi villan tappinchalani, high interest rates charge chestar moneylenders. Okay, so వాళ్ళ నుంచి రిలీజ్ చేయాలని, సో ఇలాంటివన్నీ వీటన్నిటి కోసం కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. సో when India became a nation, okay, in 1947, okay, independence వచ్చేసింది. Our leaders too were concerned about the different kinds of inequalities that existed. So వీళ్ళు కూడా మన లీడర్స్ అందరు కూడా కన్సర్న్ చేశారు సో ఈ ఇన్ఈక్వాలిటీస్ కోసం. Those who wrote the Constitution of India, a document that laid out the rules by which the nation would function. సో కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో, సో రాజ్యాంగం, ఈ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇది ఒక డాక్యుమెంట్. ఓకే, సో డాక్యుమెంట్ దీని ప్రకారం ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ బై విచ్ ద నేషన్ ఫంక్షన్. సో ఈ దేశం అంతా ఎలా వర్క్ చేయాలనేసి, ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఇందులో రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ లీడర్స్ అందరు కూడా, సో వీళ్ళే కదా కాన్స్టిట్యూషన్ రచించడం జరిగింది. సో వీళ్ళందరూ కన్సర్న్ చేశారు ఈక్వాలిటీస్ అన్నిటిని కన్సర్న్ చేసి ఈ నేషన్ ఎలా వర్క్ అవ్వాలి, ఎలా ఫంక్షన్ అవ్వాలని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే, వేర్ అవర్ ఆఫ్ ద వేస్ in which discrimination has been practiced in our society and how people have struggled against this. So many of the leaders, these struggles such as Ambedkar has also fought for the rights of the Dalits. Okay, సో మన కాన్స్టిట్యూషన్ రచించిన ఈ లీడర్స్ అందరికీ తెలుసు. సో ఈ డిస్క్రిమినేషన్స్ ఎలా జరుగుతున్నాయి, వీళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళంతా కూడా తెలుసు. ఈవెన్ అంబేద్కర్ కూడా చాలా ఫైట్ చేశారనమాట దళిత్స్ కోసం, వీళ్ళ యొక్క రైట్స్ కోసం, రైట్. సో these leaders set out a vision and goals in the constitution to ensure that all people of India were considered equal. సో ఈ లీడర్స్ అందరూ ఏం చేశారు, సో మన కాన్స్టిట్యూషన్ వీళ్ళ యొక్క విజన్, ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నారు. ఓకే, సో మన కాన్స్టిట్యూషన్ లో వీళ్ళు ఏం ఇచ్చారు, ఎన్ష్యూర్ దట్, ఓకే, కాన్స్టిట్యూషన్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా వేర్ కన్సిడర్డ్ ఈక్వల్. సో మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పర్సన్ కూడా, అందరు కూడా ఈక్వలే అని వీళ్ళు కన్సిడర్ చేశారు. ఓకే, కన్సిడర్ ఈక్వల్, అందరినీ ఈక్వల్ గానే చూడాలని మన రాజ్యాంగంలో ఉంటది. ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. ఓకే, ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, ఓకే, ఏ రిలీజియన్ అయినా, ఉమెన్, మెన్ ఎవరైనా సరే అందరు కూడా ఈక్వలే మన రాజ్యాంగం ప్రకారం, రైట్. దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ పర్సన్స్ ఈజ్ సీన్ యాజ్ ఎ కీ వాల్యూ దట్ యునైట్స్ అస్ ఆల్ యాజ్ ఇండియన్స్. సో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ పర్సన్స్, అందర్ పర్సన్స్ యొక్క ఈక్వాలిటీ, సో ఇది ఒక కీ వాల్యూ అవుతుంది. సో దిస్ యునైట్స్, ఇది యునైట్ చేస్తుంది, ఇండియన్స్ అందరినీ కూడా యునైట్ చేస్తుంది. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ రైట్సే ఉంటాయి, ఈక్వల్ ఆపర్చునిటీసే ఉంటాయి. అన్టచబిలిటీ ఇస్ సీన్, సో అన్టచబిలిటీ is seen as a crime and has been legally abolished by the law. సో అన్టచబిలిటీ అంటున్నాం, సో దీన్ని కూడా ఇది ఒక క్రైమ్ గా చూడాలి, ఇది కంప్లీట్ గా అబాలిష్ చేసేయాలి, లా ప్రకారంగా దీన్ని కంప్లీట్ గా అబాలిష్ చేసేయాలి. ఓకే, లీగల్ గా, ఓకే, ఇది ఉండకూడదు. ఓకే, అండ్ ఇది ఒక పెద్ద క్రైమ్ కూడా అవుతుంది. ఓకే, అండ్ పీపుల్ ఆర్ ఫ్రీ టు చూస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే విష్ టు డూ. సో పీపుల్ ఫ్రీ, సో వాళ్ళు ఏ వర్క్ చేయాలనుకుంటే అది వాళ్ళు ఇష్టం. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఓపెన్ టు ఆల్. సో గవర్నమెంట్ జాబ్స్ ఇక అందరికీ ఓపెనే. In addition, the Constitution also placed responsibility on the government to take specific steps to realize this equality for poor and other such marginal communities. So, వీటితో పాటు కూడా కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, స్పెసిఫిక్ స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, స్టెప్స్ టు రియలైజ్ రైట్ టు ఈక్వాలిటీ ఫర్ పూర్ అండ్ అదర్ మార్జినల్ కమ్యూనిటీస్, ఎవరైనా ఉన్నా సరే, లోవర్ కాస్ట్, వీళ్ళందరూ కూడా, అన్ని కమ్యూనిటీస్ కూడా, సో ఈ ఈక్వలే రైట్స్ అన్ని కూడా అందరికీ కూడా ఈక్వలే
అని గవర్నమెంట్ కూడా కొన్ని స్పెసిఫిక్ స్టెప్స్ తీసుకోవాలి, రైట్? రెస్పాన్సిబిలిటీ, అదే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా. ఓకే, ద రైటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో సెడ్ దట్ రెస్పెక్ట్ ఆఫ్ అ డైవర్సిటీ వాజ్ సిగ్నిఫికెంట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ. ఓకే, సో డైవర్సిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో డైవర్సిటీ, సో డిఫరెంట్ గా ఉన్నారు. సో మనం ఈ డైవర్సిటీకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఓకే, వాజ్ అ సిగ్నిఫికెంట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ మనం ఇస్తున్నాం. ఓకే, సో అందరినీ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ అంటే ప్రతి ఒక్కరిని మనం ఈక్వల్ గా చూస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా ఇది ఎన్ష్యూర్ చేస్తున్నాం. సో అందరినీ ఈక్వల్ గా చూస్తున్నాం అంటే సో మనం రెస్పెక్ట్, డైవర్సిటీని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, సో రైటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సెడ్, ఏం చెప్పారు? రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ వాజ్ సిగ్నిఫికెంట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంటే మనం డైవర్సిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మనం డైవర్సిటీకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఈక్వాలిటీ అనేది అన్ని దగ్గరలో ఉంటుంది, రైట్? దే ఫెల్ట్ దట్ people must have the freedom to follow their religion, speak their language, celebrate their festivals and express themselves freely. Okay, so writers, so they felt that people అందరూ కూడా సో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళు ఏ రిలీజియన్ కావాలంటే ఆ రిలీజియన్ లో ఉండొచ్చు అండ్ మాట్లాడవచ్చు, నచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడవచ్చు, ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. అండ్ దే సెడ్ దట్ నో వన్ లాంగ్వేజ్, ఓకే, నో వన్ లాంగ్వేజ్, రిలీజియన్ ఆర్ ఫెస్టివల్ should become compulsory for all to us. ఓకే, ఏ పర్టికులర్ లాంగ్వేజ్ కానీ ఒక రిలీజియన్ కానీ ఫెస్టివల్ కానీ కంపల్సరీ కాదు. సో అన్ని కూడా అంటే ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్కి మనం ఏది ఈ పర్టికులర్ లాంగ్వేజే మీరు మాట్లాడాలి, ఈ రిలీజియన్లోనే ఉండాలి, ఈ ఫెస్టివలే చేసుకోవాలి అని మనం ఎలాంటి కంపల్సరీ చేయలేదు, కంపల్సరీ కాదు. వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? And they said that the government must treat all religions equally. So government అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్ గానే చూడాలి అని కూడా చెప్పారు. ఓకే, రైటర్స్. సో therefore India become a secular country where people of different religions and faiths. ఓకే, సో అందువల్ల సో అన్ని రిలీజియన్స్ ఈక్వల్ గా చూడాలి కాబట్టి ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అయింది. ఓకే, సెక్యులర్ కంట్రీ, అన్ని రిలీజియన్స్ ఇక్కడ ఈక్వలే. సో సెక్యులర్ అంటే అసలు సంబంధమే లేదు. సో నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజన్. సో గవర్నమెంట్ కి అసలు ఎలాంటి, ఈ కంట్రీకి ఎలాంటి సంబంధం కూడా ఉండదు అనమాట. ఈ గవర్నమెంట్ కి రిలీజియన్ తో ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే, సో ఎవరి ఇష్టం వారిది, ఇక్కడ అన్ని రిలీజియన్స్ ఈక్వలే. సో గవర్నమెంట్ ఈ రిలీజియస్ విషయంలో దూరదు, రైట్? సెక్యులర్ కంట్రీ అంటే అదే. సో రిలీజియస్ మ్యాటర్స్ తో సంబంధం లేదు అసలు. ఓకే, ఎందుకంటే ఒకవైపే ఉండకూడదు. సో ఏదైనా ఒకవైపు ఉండడం, ఒకరిని సపోర్ట్ చేయడం, అసలు ఇలాంటివి ఏది చేయకుండా సో కంప్లీట్ గా సెక్యులర్ అనమాట. అసలు పూర్తిగా రిలీజియన్ తో సంబంధమే లేదు గవర్నమెంట్ కి, అందువల్ల ఇది సెక్యులర్ కంట్రీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రిలీజియస్ రూల్స్ కానీ ఏమీ ఉండవు. సో ఎవరికి ఏ రిలీజియన్ నచ్చితే ఆ రిలీజియన్ లోనే ఉంటారు వాళ్ళ నమ్మకం ప్రకారం. ఓకే, అండ్ ఫెయిత్స్ హ్యావ్ అండ్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ఫాలో దే రిలీజియన్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ప్రతి పర్సన్ కూడా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన రిలీజియన్ ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ సీన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ యూనిటీ. సో ఇది కూడా మన ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుంది మన యూనిటీకి. ఓకే, అండ్ దట్ వీ ఆల్ లివ్ టుగెదర్ అండ్ రెస్పెక్ట్ వన్ అదర్. సో అందువల్ల మనం అందరం కలిసి ఉంటున్నాం అండ్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం. ఓకే, ఇక్కడ అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్ అండ్ ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. ఓకే, సో అంటే ఇక్కడ ఎలాంటి రిలీజియన్, సో ఏ రిలీజియన్ కి సంబంధం లేదు, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉంటుంది, ఇక్కడ అంతా కూడా ఈక్వల్ అనమాట. ఓకే, దో దీస్ ఐడియల్స్ ఆర్ ఎన్షిన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, this chapter points out inequalities exist even today. Okay, so these ideals ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పటికీ సో దిస్ చాప్టర్ పాయింట్స్ అవుట్ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్ ఈవెన్ టుడే. ఇప్పటికీ కూడా కొన్ని ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈక్వాలిటీ ఈజ్ అ వాల్యూ దట్ వీ హ్యావ్ టు కీప్ స్ట్రైవింగ్ ఫర్ అండ్ నాట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. సో ఈక్వాలిటీ అనేది ఒక వాల్యూ, సమానత్వం ఇది ఒక వాల్యూ. సో దీనికోసం చాలా స్ట్రైవ్ చేయాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా కాలం టైం పడుతుంది. ఓకే, సో దీనికోసం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఏమో సడన్ గా ఆటోమేటిక్ గా ఇది ఈక్వాలిటీ అనేది రాదు. ఓకే, పీపుల్ స్ట్రగుల్స్ అండ్ పాజిటివ్ యాక్షన్స్ బై ద గవర్నమెంట్ ఆర్ నెసెసరీ టు మేక్ దిస్ ఇస్ ఎ రియాలిటీ ఫర్ ఆల్ ఇండియన్స్. సో పీపుల్ స్ట్రగుల్స్ అండ్ పాజిటివ్ యాక్షన్స్, సో పీపుల్ స్ట్రగుల్స్ అలాగే పాజిటివ్ యాక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ పాజిటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. సో ఆర్ నెసెసరీ, సో ఇవన్నీ ఖచ్చితంగా అవసరం, నెసెసరీ టు మేక్ దిస్ ఎ రియాలిటీ సో ఫర్ ఆల్ ఇండియన్స్. సో అందరు ఇండియన్స్ కి సో ఈక్వాలిటీ, సో అందరూ ఈక్వల్ అవ్వాలి. సో అందరూ ఈక్వల్ కాదు, రైట్? సో చాలా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఈక్వాలిటీ అనేది రియాలిటీగా అవ్వాలి అంటే సో పీపుల్ స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది అండ్ స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, స్ట్రైవ్ చేస్తూనే ఉండాలి, కీప్ స్ట్రగులింగ్. ఓకే,
అండ్ గవర్నమెంట్ యొక్క పాజిటివ్ యాక్షన్స్ కూడా ఉండాలి ఈక్వాలిటీ తెప్పించడం కోసం. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ క్లియర్లీ స్టేట్ దట్ ఆల్ ఇండియన్స్ ఆర్ ఎంటైటిల్ టు ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ పేజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఓకే, దీన్నే ప్రియాంబిల్ అంటాం, పీఠిక ప్రియాంబిల్. ఓకే, సో ఇది ప్రియాంబిల్. సో మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ పేజ్. సో దీనికోసం మనం నేర్చుకుంటాం. ఓకే, అండ్ ప్రతి పాయింట్ కూడా నేర్చుకుంటాం. సో ప్రియాంబిల్ అండి, మొత్తం కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రతి పాయింట్ ని కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ ప్రియాంబిల్ ఉన్న ప్రతి వర్డ్ కి ప్రతి ఒక్క వర్డ్ కి మీనింగ్ కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. చూడండి, హౌ క్యాన్ ద స్టీరియోటైప్ దట్ గర్ల్స్ a burden on the parents affect the life of the daughter. So stereotype parents వల్ల గర్ల్ లైఫ్ కి అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇమాజిన్ ది సిచ్యువేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ 5 different effects that the stereotype can have where daughters get treated in the house. సో ఇలాంటి స్టీరియోటైప్ వల్ల గర్ల్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు హౌస్ లో ఒక 5 లిస్ట్ చేయండి. ఓకే, 5 డిఫరెంట్ ఎఫెక్ట్స్ ని. ఓకే, అండ్ వాట్ డస్ ద కాన్స్టిట్యూషన్ సే విత్ రిగార్డ్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అండ్ వై డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పీపుల్ టు బి ఈక్వల్. సో ఎందుకు అందరూ ఈక్వల్ గా ఉండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అందరూ ఈక్వల్ గా ఉండడం అనేది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ని ట్రై చేయండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.